బాబు, తాగడానికి నీళ్ళు లేక ఇన్నేళ్లుగా ఈ ఊరు అల్లాడిపోయింది. తమ నడుం కట్టి గవర్నమెంట్ వారితో పోరాడి నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేయించారు. మీరు చేసిన ఈ మంచి పనికి ఏం చేసినా ఈ ఊరు మీరు రుణం తీర్చుకోలేదు బాబు. మీరు అనుకుంటున్నంత గొప్ప పని నేనేం చేయలేదు. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నా బాధ్యతను నెరవేర్చాను అంతే. బాబు, ఎట్టాగొట్ట తమ హయాంలోని ఈ ఊరికి ఓ ఆసుపత్రి కూడా వచ్చి ఏర్పాటు చేశారంటే వచ్చే ఏటకి మన ఊళ్ళో ఆసుపత్రి కూడా వచ్చే ఏర్పాటు చేస్తాను. సరేనా? సంతోషం బాబు. నాది ఉడుం పట్టే ఈ ముంత నా చేతికి వచ్చే వరకు చచ్చిన వదలను. మర్యాదగా ఇవ్వు, లేకపోతే కన్న తల్లి కూడా చూడు, చెయ్యి కొరికి తీసుకెళ్తాను. వదులు. ఏంటక్క గొడవ బజార్లో? రాను రాను వీడితో పాటు నీకు కూడా బుద్ధి లేకుండా పోతుంది. అదిగా తమ్ముడు, ఈ సత్యనాన్ని చెరుకు ఫ్యాక్టరీలో ఉద్యోగానికి పెట్టావా? అది మానుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఫోన్లే నా కర్మ అని ఊరుకున్నాను. దేవుడు కోసం పెట్టిన హుండీ తీసుకు పారిపోతున్నాడు రా. ఎరా కాళ్ళు చేతులతో ఈ ఊళ్ళో బతకాలం లేదా? అది కాదు మావయ్య. నర్మయ్, ఎందుకు పని మానేశావు? ఎలా చేయమంటావు? ప్రెసిడెంట్ కి మేనాలోనే ఉండి ఫ్యాక్టరీలో కూలి పని చేయడం అవమానంగా ఉంది. ఆహా, నువ్వు చదివిన చదువుకు కూలి పని కాకపోతే కలెక్టర్ ఉద్యోగం వస్తున్నారు కనవా? పనికి మారిన సన్నాసి. ఎన్నిసార్లు ఏ ఉద్యోగంలో పెట్టినా వారం తిరగకుండా మానేయడం, ఊరి మీద పడి బలాదూరులు తిరగడం. ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా ఫ్యాక్టరీకి వెళ్ళు, లేదా ఎముకలు విరగొట్టి ఎరువుల్లో కలిపేస్తాను. జాగ్రత్త, వెళ్ళ. ఇదిగో రంగమ్మ, పొయ్యి మీద పాలు పెట్ట పొంగిపోతాయేమో చూడు. అమ్మాయి గారికి సరుకులు ఇచ్చొస్తా. అట్టగేనమ్మా. ఏందా చూపు, పోలీసు దొంగని చూసినట్టు. నువ్వు చేసే దొంగ పని నీకు తెలుసన్నమాట. ఏంట్రా తెలిసేది? నేనేం ఊరోళ్ళ సొమ్ము తీసుకెళ్తున్నానా? నా కన్న కొడుకు సొమ్ము నా కన్న కూతురికి తినటానికి 4 గింజలు తీసుకెళ్తున్నా. అది తప్ప? ఆహా, ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదంటే చెప్పరా? నేను ఇవాళే కట్టుబట్టలతో కాశీకి వెళ్ళిపోతాను. కన్న కూతురికి చెయ్యకూడదని కాదు, చేస్తే తప్పని కాదు. నువ్వు ఏళ్ల తరబడి ఇట్టా వాయనాలు తీసుకుని వెళ్తుంటే నీ అల్లుడు ఆయన కొడుకు తిని తిరగడం మరిగి కష్టపడడం మానేశారు. అది ఎవరికి నష్టమో నువ్వే ఆలోచించు. అనమా, రోజు రోజుకి నా ఫ్యామిలీకి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుందండి. అనమా, ఏమే అనమా? ఎందుకయ్యా అరుస్తా వాతలు పెట్టిన గొడ్లాగా? ఇక్కడే ఉన్నాగా. అరుపు కాదే, బలుపు. నీ ఒంటి బలుపు ఇదిగా నే కట్టుకున్న గుడ్డం చూస్తుంది తెలుస్తుంది. అసలు ఈ పోతురాజు ఎవడే? నీకు మొగుడు. అదే నా కర్మ. నర్మాయ్, నాలాంటి మాజీ జమీందారి వంశ పొడు అన్నం ఏడిగా లేకపోయినా, గుడ్డలు ఇస్త్రీ లేకపోయినా ఒప్పుకోవడం సంగతి నీకు తెలీదు. నువ్వు దగ్గరించుకుని ఇస్త్రీ గొడ్లే కళ్ళు పెట్టుకుని చూసుకో. అమ్మ నా డింగిరీ పెళ్ళామా? నాకే డింగిరీ ఇద్దాం అనుకుంటున్నావా? ఇది ఇస్త్రీ చొక్క, ఆల్ రైట్. ఇది ఇస్త్రీ పంచ, ఆల్ రైట్. మరి షెడ్డి సంగతి ఏంటమ్మా? దీని ఇస్త్రీ ఏమైనట్టు కాకెత్తిపోయిందా? ఏనాయనా, రాత్రి తాగింది దిగలేదా? పిల్ల మీద కేకలేస్తున్నావు. కేకలేటం కదే అత్తమ్మా, నీ కూతుర్ని కరిచేసి కొరికేసిన పాపం లేదు. కుక్కేమన్నా కరిసిందేమే? ఏం పాడో. ఇస్త్రీలని చెడ్డి వేస్తుందంటే అదమ్మా. నువ్వు మాత్రం ఈ చెడ్డి సంగతి మర్చిపోబాక. ఆగో, నువ్వు మాత్రం అది వేసుకోలేదని మర్చిపోబాక. దారిలో ఎక్కడైనా పంచోడిందంటే చస్తారు జనం చూడలేక. అంబే అంబే కోటికొస్తున్నావంటే అంబే. అరిచేతులు ఉవ్వోగేదో తెలియక చస్తనా. అయినా అంబాయేంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మా అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మా, గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే. ఇదిగో ముసలాయనా, ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓ పోవయ్యా, దెబ్బలేదు దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయ్యా సొంచు మొఖమాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? థ్యాంక్స్ అన్నా. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రా 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా? ఎలాగా కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా?
నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయే ఏదో పెన్సిల్ లేచామంటే నరుకుతా. తొందరరా, ఒక ఆట వేసుకుందాం. చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి. ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. అంటే నన్ను కూడా ఒరే తుమ్మ ముద్దు, అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసేదో చేసుకున్నా. నువ్వమ్మా, నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? అడ్డే కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఇక్కడ నాన్న ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడికి పోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా, ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. కాపాడండి బాబు, కాపాడండి బాబు. దొంగ పడుతున్నారు బాబు. బాబు ఎవరైనా రండి బాబు. మర్యాదగా డబ్బులు తీ, లేకపోతే ప్రాణాలు తీస్తాం. కావాలంటే ప్రాణాలు తీసుకోండి, డబ్బులు మాత్రం తీయను. పొడుస్తా, పొడిస్తే అరుస్తా, అరిస్తే పొడుస్తా, పొడిస్తే కారుస్తా. దువ్వెనా, పల్లుడు పోని దువ్వెనా, బంగారులాడు దువ్వెనా, బంగారులాడు దువ్వెనా. పాపం వెళ్ళి ఇచ్చేసరండి. అమ్మో, మళ్ళీ పొడిస్తే? అవును, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చారు? కొట్టడానికి రాలేదు, మరి పొడవడానికి వచ్చారు. వాళ్ళకి మీ మీద ఏమన్నా పగ? అబ్బే అలాంటిదేం లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను పొద్దుటే సంతకెళ్ళి నా పనులన్నీ ముగించుకుని మొత్తం డబ్బు మూట కట్టుకుని బొడ్లో దోపుకుని నా మానా నేను వచ్చేస్తున్నాను. వస్తా ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాతో కలిసి మాట్లాడుతూ వచ్చారు. సరిగ్గా అంకాలమ్మ గుడి దగ్గరికి వచ్చేసరికి వెనకాలే ఒకడు మెడ మీద టపీమని కొట్టాడు. వెనక్కి తిరిగి చూశాను. ఎందుకు కొట్టేవు అన్నాను. సరదాగా అన్నాడు. చూడు తమ్ముడు, తప్పు కదా, నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నీకు నాకు మధ్య సరదా ఏంటి అన్నాను. మళ్ళీ టపీమని కొట్టాడు. నిజం చెప్పొద్దు, నా కోపం వచ్చింది. ఈలోగా ఒకడు ఇంత బారు కత్తి తీసుకుని మీదకొచ్చి మొత్తం నీ బొడ్లో ఉన్న డబ్బులు ఇస్తావా లేకపోతే నరికేయమంటావా అన్నాడు. అప్పుడు గాని ఈ మట్టి పొరకు తెలిసి రాలేదు. ఆళ్ళు దొంగలు మొత్తం నా దగ్గర ఉన్న డబ్బుని కాజేయడానికి వచ్చారండి. ఇంతకీ మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? 9 రూపాయలు. భలేవారండి, 9 రూపాయల కోసమా ప్రాణాలకు తెగించి పరిగెత్తారు? సమయానికి నేను రాకపోతే ఏమైంది? అది 9 రూపాయలు ఎక్కువ, మీ ప్రాణాలు ఎక్కువ? 9 రూపాయలే ఎక్కువ బాబు. ఎందుకంటే ఈ బొందిలో ఉన్న ప్రాణాలు నాయి పోయినా పర్వాలేదు, కానీ బొడ్లో ఉన్న డబ్బు పరాయోడిది. అవును బాబు, మా పక్కింటి పోలయ్యగాడు కోడిపెట్టను ఎంపెట్టమంటే సంతకు తీసుకెళ్లాను. ఆ డబ్బులన్న మాట ఇయ్యి. ఈ డబ్బులు పోయినాయి అంటే నాకు మాట రాదు. ఆడి దగ్గర నా పరువు ఏమైపోద్ది బాబు? ఈ సత్తిగా ప్రాణాలు పోయినా ఓర్చుకోగలడు గాని పరువు పోతే మాత్రం ఒప్పుకోలేడు బాబు. అమ్మతో. ఇంతకీ మీ దేవురు? బూర్లుపాలెం. తమది? దుర్గ సముద్రం. రండి, దించి వెళ్తాను. దీని మీద? అబ్బో, ఇట్లాంటి బండి ఇంతకు ముందు ఎక్కింది లేదు బాబు. పర్వాలేదు, రండి. ఎక్కండి. తప్పదా? ఎక్కండి బాబు. కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి?
ఆ చక్రాల పక్కన పెడలుందిగా, దాని మీద పెట్టుకోండి. వద్దులే బాబు, చక్రంలో చిక్కుపోతే మళ్ళీ చక్రం చిక్కొద్ది. ఇలా పట్టుకుంటాను. బాబు, ఆ, దుర్గ సముద్రం పేషెంట్ విజయబాబు గారు చాలా మంచోరట. ఎవరికైనా తెలుసా బాబు? నేనే ఆ విజయ్ బాబుని. ఆపడు బాబు, ఆపడు. అరే ఏమైందండి? అయ్యి బాబు. బాబు, ఒక్కోసారి దొంగోళ్ళు కూడా మంచి పని చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది బాబు. ఎప్పటి నుంచో తమను కలవాలనుకున్నాను, ఇలా కలిశాను. బాబు, ఆ కనపడుతుంది చూడండి, అరటి మొక్కల పాక, అదే బాబు మన ఇల్లు. రండి బాబు, కాస్త మధ్య తగిలిద్దరు కానీ. ఇంకోసారి వస్తానండి. ఉంటాను బాబు. ఇదిగో బాబు, తమకు సంతలో పశువులు కొనాలన్నా అమ్మాలన్నా ఈ సత్యని జ్ఞాపకం పెట్టుకోండి, మన పని అదే. అలాగే. చలో బాబు. ఏం సత్యయ్య, ఎవరో మనిషి? మన స్నేహితుడులే, ఆసామాసి మనిషి కాదు, దుర్గ సముద్రం పేషెంట్ విజయబాబు. సూరయ్య బాబు గారు కొడుక? ఆ, అంత గొప్పవారు నీకెట్టా తెలుసు? నీ 9 రూపాయల గురించే నాకు పరిచయం అయ్యాడు. అదెట్టా? అదంతా పెద్ద కథగానే, ముందు నీ డబ్బులు తీసుకో. ఇగో ఇగో కాగితాల్లో నోట్లు పడిపోతాను చూడు. 5, 6, 7, 8, 9. అమ్మాయ్యా. మావయ్య, ఎలా ఉంది నా గోరింటాకు? ఇలా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గట్టిగా వాటేసుకుని కొరికేయాలనిపిస్తుందా? కాదు, దిష్టి బొమ్మల చేలో చెట్టు కట్టేద్దాం అనిపిస్తుంది. అవును, ఇంతకీ పరీక్షలు ఎలా రాసావు? అద్దరు కొట్టేశాను. అయ్యో చూడు మావయ్య, జారిపోయింది. వెయ్యవా? వయసు పెరిగే కొద్దీ ఒంటి మీద బట్ట నిలవడం లేదు. ఏమిటి కథ? అది నీ చూపు మహిమ. నువ్వు కళ్ళెత్తి చూసేసరికి జారిపోతుంది. చూడు మావయ్య, మళ్ళీ జారిపోయింది. సర్దవా? ఇదిగా, కావాలని జారేసుకుని సర్దమన్నావంటే తంతాను, జాగ్రత్త. మావయ్య, నువ్వు పైటేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఉంటుంది ఉంటుంది. పట్నం వెళ్ళి చదువు నేర్చావో లేదో కానీ ఇది మాత్రం నేర్చుకున్నావు. నీకు నేర్పనా? నేర్పుతా. అయ్యో మావయ్య, మావయ్య, మావయ్య. ఖాయం చేసుకో, అంతకన్నా ఎక్కువ బాబు కుదరదయ్యా, కుదరదు. 200 అన్నా లేని గిట్టదు. రే, ఏంట్రా నువ్వు చేస్తావున్న పని? సీమాలక్ష్మి లాంటి గోవుతల్ని కట్టికోడు కమ్మేస్తావా? తాలే ఊరుకోవయ్యా, ఇది ఒట్టిపోయిన కొట్టు. కట్టికోడు కమ్ముకోక ఏం చేసుకోమంటావు? పనికి మాలను కొట్టి నింటో పెట్టుకుని పూజించేంత గొప్ప గుణం మాకు లేదు. నీకుంటే ఆ డబ్బు నువ్వే ఇచ్చి తొలుగుపో. దండాలు పేసిన బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. అతనికంటే ఓ 50 ఎక్కువ ఇస్తాను. ఆవును నాకు ఇవ్వు. సంతోషంగా తోలికండి బాబు. ఆవును మా పశువులు కొట్టడానికి తోలించు. అట్టగా బాబు. మీలాంటి మంచి మనసు ఉన్నవాడని ఆ దేవుడు ఎప్పుడూ సల్లగా చూస్తాడు. అవును బాబు, తమరేంటి ఇలా వచ్చారు? మీకోసం వచ్చాను సత్యయ్య గారు. ఓ 4 మంచి పాడి గేదెలు కావాలి. అలాగే కొందాం. కాకపోతే బాబు, ఇవాళ సంతకి మంచి గేదెలు ఏం రాలేదు. ఓ 4 రోజులు ఓపిక పట్టండి. పక్క ఊళ్ళని చూసి ఓ 6 రోజులు తిరగకుండా మంచి గేదెల్ని బేరం చేసి తోలి పెట్టే బాధ్యత నాది. ఏమంటారు? మీరు ఇంత చెప్పాక ఇంకేమంటాను. అలాగే కానివ్వండి. రేపు రాజు 2 ఐస్ కడ్డీలు తొందరగా. బాబు సెకండ్. అవే నాకొద్దండి. సాదా సీదా ఐస్ కాదు బాబు, సేమియా ఐస్ కడ్డి. మా గొప్ప రుచిగా ఉంటది. నోట్లో పెట్టుకున్నారంటే సర్రని కరిగిపోతాయి. పుల్ల కూడా ఇచ్చిపెట్టి బుద్ధి కాదు. సెకండ్ బాబు, సెకండ్. బాబు, ఈ ఐస్ గడ్డ చీకుతూ ఆ రంగుల రాట్ల మీద ఎక్కి తిరిగేవంటే మా గుమ్ముగా ఉంటది. రండి బాబు, ఎక్కుదా. నేను రాను, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటా. మీరు ఎక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటా. బాబు రే కొండయ్య, ఇందాక 10 రూపాయలు ఇచ్చాను. 10 చుట్లు చుట్టు, ఇంకా 10 చుట్లు బాకీ. చెప్పు బాబు. సెకండ్ బాబు, కరిగిపోతుంది బాబు. బాబు రండి బాబు, తమరు కూడా ఎక్కడ భూప్రపంచం తిరిగిపోతున్నట్టుగా ఉంది. రండి బాబు. మీరు గట్టిగా పట్టుకోండి. అమ్మా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. ఫోన్లేమ్మా, మీ మావయ్య కష్టపడి చదివించినందుకు వాడు పరువు నిలబెట్టావు. చాలే ఊరుకోవే. ఆడేదో పరాయాడైనట్టు పరువు గిరువు అంటావు. ఏంటమ్మా, ఏంటి అడావిడ చేస్తున్నా? నేను పాస్ అయ్యాను. నాకు తెలుసురా నాన్న, నువ్వు పాస్ అవుతావు. నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా తెలివితేటలన్నీ తైలంగా మార్చేసి దింపేశాను ఈ బుర్రలో. అందుకేనేమో మీకు అసలు తెలివితేటలే లేకుండా పోయినాయి. ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టకూడదంటే అసలు నిన్ను. అబ్బా, నీ బ్యాండ్ మేళం ఆపు నాన్న. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ టీచర్ ట్రైనింగ్ లో చేరుతున్నారు. నేను చేరుతానమ్మా. నాకేం తెలుసే, మీ మావయ్యని అడుగు. వాడు ఒప్పుకుంటే వెళ్ళు. వాడు ఒప్పుకునేదేమిటే, నే చెప్తున్నా విను. ఇదిగో చూడు కోళ్ళ, ఇక నుంచి నువ్వు చదువు గిదువు కట్టి పెట్టేయాలి.
మాఘమాసంలో మంచి ముహూర్తం చూసి వాడితో నీకు 3 ముళ్ళు వేయించేస్తా. హాయిగా కాపురం చేసుకుంది గాని. గురు గురు నీ మొగలవు. ఏ మూగి ఇటా. రేయ్, మీ మొహాలు చూస్తే అట్టగే అంటది. నేను సింగిల్ గా ట్రై చేస్తాను, చూడండి. ఏ మూగి బా. అయ్యో బాబోయ్, నన్ను ఓకే చేసింది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వచ్చేస్తాను. అమ్మ మూగిదానా నిన్ను. మూగి ఆగమంటుండే, ఎక్కడికి వెళ్తావే? ఆసుపత్రి కోసం అర్జీ పెడదాం. అట్టగే బాబు, నేను వస్తాను. బాబు నా కూతురికి అన్యాయం జరిగిపోయింది బాబు. ఏమ్మా, ఏం జరిగింది? మీ బావ మరిది రంగ నా మూగ కూతురి బతుకు బుక్కి పాలు చేశాడు బాబు. ఏమిటా నువ్వు చేసిన పని? మావయ్య, నువ్వు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆ తర్వాత మర్యాదగా ఉండదు. నీ మర్యాద ఎవడికి కావాలరా? ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. ఏమిట్రా ఇది? ఒరే నాయనా, ఏమిట్రా ఇది? నీ అక్క కొడుకుని నీ చేతులతో పోలీసులకు అప్పగిస్తావా? నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళండి. ఇది మన ఇంటి సమస్య కాదు, ఈ ఊరి సమస్య. ప్రెసిడెంట్ గా నేను చేయాల్సిందే చేశాను. ఇలాంటి పశువులు ఉండాల్సింది ఊళ్ళో కాదు, జైల్లో. ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. రేయ్, ఏదో ఒక రోజున జైలు నుంచి తిరిగి వస్తాను, నీ అంత చూస్తాను. నేనే దుర్గసముద్రం ప్రెసిడెంట్ ని. మా నాన్నేమో అనుకుని. పర్వాలేదండి, మీ నాన్నగారు ఎప్పుడు వస్తారు? మీ గేదెల కోసమే నాయుడు గారింటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రండి, లోపలికి రండి. కూర్చోండి, కూర్చోండి. ఏం కాదులేండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఒరే కృష్ణ, ఇట్రా. ఏంటక్క? ఆ మీసాల నాయుడు గారి ఇంటి దగ్గర మా నాన్న ఉంటాడు. నువ్వు వెంటనే వెళ్ళి దుర్గసముద్రం ప్రెసిడెంట్ గారు వచ్చారు, త్వరగా రమ్మని చెప్పు. మజ్జిగ తీసుకోండి. ఏమనుకోకండి, వచ్చింది మీరని తెలియక నోటికొచ్చినట్టు ఏదేదో వాగాను. అబ్బే, మీరేం తప్పు కానలేదండి. ప్రెసిడెంట్ అట, పెద్ద ప్రెసిడెంట్. ఆయనకేమన్నా కొమ్ములున్నాయా అన్నారు, అంతే. నిజంగా నా కొమ్ములు లేవండి, ఒట్టు. నమస్కారం బాబు. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను.
ఫోన్లేండి బాబు, ఆ గేదెల దయ వలన తమరు మా గడపలో కాలు పెట్టారు బాబు. ఆ శ్రీకృష్ణ భగవానుడు కుశేలుడి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది. అమ్మతోడు భలేవరే, అవే మాటలండి. ఇంతకీ గేదెల విషయం అయింది? ఖాయం చేశాను బాబు, రెండో మాట అనకుండా 2.5 ఖాయం చేశాను. అయినా సరే మనకు లాభమే. తమరు కూడా వచ్చి ఒకసారి గేదెలు చూశారంటే ఇంటికి తోలేస్తాను. మీరు చూశారుగా, అది చాలు. ఇదిగోండి, ఈ డబ్బులు మీ చేతులతోనే వాళ్ళకి ఇచ్చేసి గేదెల్ని పాలేతో తోలించండి. పాలేరెందుకు బాబు, కూల్దండగా నేను తోలుకొస్తాను. అలాగే, ఇదిగోండి మీ కమిషన్. జేబులో పెట్టండి. ముందు ఆ డబ్బు జేబులో పెట్టండి బాబు. మీ దగ్గర నేను డబ్బు తీసుకోవడం ఏంటి? అది కాదండి. వద్దు బాబు, నేను డబ్బుల కోసం మీకు పనిచేసి పెట్టడం లేదు. ఆ రోజు నా ప్రాణాలు కాపాడారు, దానికి నేను మీకు ఎంత చేసినా తక్కువే బాబు. వద్దు బాబు. సరే, నేను వస్తాను, వెళ్ళొస్తాను. ఉండండి బాబు, తొలిసారిగా ఇంటికి వచ్చారు, కాస్త భోజనం చేసేయాలండి. అది కాదండి. వద్దు బాబు, మీరేం చెప్పొద్దు. అమ్మా లక్ష్మి, నువ్వు ఖుషిగా ఉన్నప్పుడు చేస్తావే కోడుకోరా. ఏంటన్నా నువ్వు? నిన్ననే కదా బియ్యానికి డబ్బులు లేకపోతే ఎదురింటి పోలే మా దగ్గర నూకలు తెచ్చి గంజి కాచు తాగాం. ఇప్పుడు ఇన్ని చెప్పావు, ఎలా చెయ్యాలి? నిజమేనమ్మా, ఆ బాబు వచ్చే సంతోషంలో ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగమ్మా? ఏమో నాకు తెలీదు. ఈ పూట కూడా గంజే కాచాను, పచ్చడి తప్ప మరేమీ లేదు. అదే పెడదామా? అమ్మో, గొప్ప ఇంటి పెట్టమ్మా. అసలు మన ఇంట్లో భోజనం చేస్తారంటే గొప్ప, అట్లాంటిది గెంజెట్ట తాగుతాడమ్మా, బాగుండదు. సత్తయ్య గారు, ఇలా రండి. ఏంటి బాబు? మీరేమీ అనుకోకండి, నేను కొంచెం అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తారా? బాలేటోరే, ఉప్పు షాప్కేమో కుర్రోని పంపించింది, పప్పు సారేమో పొయ్యి మీద పెట్టింది. తమరు అలా కూకోండి, నేను వెళ్ళి కోటికి బొచ్చు పీకేసి ఇచ్చేసి వచ్చేస్తాను. అది కాదండి, నేను ఈ ఎండాకాలం మధ్యాహ్నం భోంచేయను, గంజి మాత్రమే తాగుతాను. ఓ భలే సిక్కు వచ్చి పడిందే. సర్లేండి, తమను బలాత్కారం చేయడం నాకు ఇష్టం లేదు. గంజే ఖాయం చేసుకుందాం. అమ్మా, ఆ కోడి బొచ్చు వచ్చేవరకు పీకుతాను, ఎక్కడ వంట అక్కడే ఆపేసి. బాబు గారికి ఎండాకాలంలో పచ్చి వంట గంజే తాగుతారంట, ఆ గంజే సిద్ధం చేయి. బాబు తమరి కాలు కట్టుకోండి. ఇదిగో కాలు కట్టుకోండి, నీళ్ళు వెళ్ళండి. పచ్చడి మాత్రం అదిరిపోయింది. అమ్మాయి చేసింది బాబు, దాని చేత్తో ఏం చేసినా అంతే బ్రహ్మాండంగా ఉంటది. దాని అమ్మ కూడా అంతే బాబు, ఒక్క ముద్ద తిందామని కూర్చుంటే 2 కంచాలు లేపేయాల్సిందే. కొంతమంది చేతి పెట్టి అలాగే ఉంటుందండి. అవును, మీకు ఒక్కతే కూతురా? అవును బాబు, కష్టానికి సుఖానికి నాకు మిగిలిన చిట్టి తల్లి ఇదొక్కతే. ఎట్టా కొట్టా తంటాలు పడి దాన్ని 5 చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోద్ది. ఏంటో దాని బతుకు ఎట్టా రాసిందో. మీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, భయపడకండి. ఆ మధ్య మా బంధువులు కుర్రోడొకడు బొంబాయిలో పనిచేస్తున్నాడు. ఆడితో అన్ని మాట్లాడేశాను. తీరా ముహూర్తం అనేసరికి చేసుకోరని మొండికేసింది. ఎంత బతిమాలేనో వినిపించుకోలేదు. అది కాదండి, నా పాటికి నేను పెళ్లి చేసుకుని బొంబాయి వెళ్ళిపోతే ఈయనెవరు చూస్తారు? ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడు గుణమే. నేను ఎదురుగా ఉండి 3 సార్లు గుర్తు చేస్తే కానీ మంచినీళ్ళు కూడా తాగడు. అలాంటిది నేను వెళ్ళిపోతే ఈయనేమైపోతాడు? మీరే చెప్పండి. మీ అమ్మాయి అనేది కూడా నిజమేనండి. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే మా బోటోడికి ఎలా కుదురుద్దు బాబు. బాబు అడుగుతున్నాను, ఏమనుకోకండి. తమ పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా మంచి కుర్రోడు ఉంటే కాస్త చూసి చెప్పండి. నాకేం పెద్ద ఆశలు లేవు. నా కూతురికి 3 పూట్ల కాస్త గెంజి పోసి దాని కంట్లో తడి రాకుండా చూసుకునేవాడైతే చాలు. అలాగేనండి. దండాలయ్యా. ఎరా బలిసింత? అబ్బే లేదండి అయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తలకు జట్టుగా అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబడుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగేనండి. ఇప్పుడు రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చెలు సత్యనంత కమ్మగా ఉందన్నాయ్. కరెక్ట్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. రే ఏంటాట తుమ్మమూత్రం నిలబడి చూస్తావు? నిన్నే రా రారా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవగాదుగా. మీ అయ్యగారికి అయ్యగారు. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో.
ఛీ, 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 ఛీ. ఛ, 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 ఛ. అది మర్యాద అంటే రేయ్ ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి ఎలా కుట్టానన్నా అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిసిమలు చూపిస్తా ఏంటంటే ఇంకా ఏం చేయాలండి? చెరుకు మాకు అమ్ముతానని చెప్పి మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మకానికి పెడతారా? నేను ఇప్పుడు మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది. అదేంటండి అట్లా అంటారు? అయినా మీ బావ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనం తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే వేరే ఊరు అయితే పరువు పోద్ది. వస్తాం బాబు. వస్తాం బాబు. వచ్చేసా వదలండి బాబు, ఎవరైనా చూస్తే గొడవ అయిపోద్ది. అందుకే మనం రోజు కలిసిన స్థలం ఉంది కదా, ఏది తాట బావికారి షెడ్డు, నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చేస్తా. బోరింగ్ నీళ్ళకి స్నానం చేస్తే ఒళ్ళంతా గిలిగిలి అంటే నా ఎకరం నేల ఆ బోరింగ్ పంప్ సంగతి వేసేశారు. పెచ్చమాకమా, బోరింగ్ పంప్ రెడీ, నేల కోసమే ఎత్తుకుతున్నా. అన్నట్టు పట్టణం నుంచి సిల్క్ చీర చైనా హల్వా పట్టుకొచ్చా, తొందరగా రెడీ అవ్వ, కట్టుకుంది కానీ. రెడీ సరిగ్గా టైం తెచ్చారా? ఏంటి రోడ్ ఎదిగే కొద్ది నా పొలకలు వచ్చేస్తున్నాయి. మోకమా సరే ఏంటి రెచ్చిపోతున్నా, నువ్వు వెళ్ళా ఇలా నువ్వు పెడతారా? కొద్దిగా ఇది పట్టున్నా. విజయబాబు వచ్చేస్తున్నాడు. అమ్మో మామూలు వచ్చేస్తాడు. ఇప్పుడు నా పరువు అయిపోతేమో అక్కడ నా మీద కోపం ఎక్కువ. అమ్మో మామూలు వచ్చేస్తాడు. అమ్మో అమ్మో ఏంటయ్యా నువ్వు చేస్తుంది ఇక్కడ? పని బామ్మర్ది పని. పొద్దు నుంచి సింగిల్ టీ కూడా తాకుండా ఒళ్ళు ఇరుచుకుని కష్టపడి మరి పొలానికి నీళ్ళు ఎడతానా. నేను బాగా పని చేస్తానా? బాగా పని చేస్తున్నావు. మరో పొలంలో నీళ్లు పక్కడి పొలంలోకి వదిలేసి చాలా బాగా పని చేస్తున్నావు. ఆ పొలం మంది కాదా? ఆ మాత్రం తెలిస్తే నీ బతికి ఇలా ఎందుకు గడుస్తుంది? ముందు ఉత్తరానికి జవాబు చెప్పు. నా పేరున దొంగోత్తరం రాసి ఆ కోట దగ్గర డబ్బు కొట్టేసింది ఎవరో? దొంగోత్తరమా? ఎదిటి దొంగోత్తరమే? రేయ్ ఎవరాదే ఎవరాదే? ఈ దొంగోత్తరం రాసినటువంటి ఎదవనాయాలు ఎవరు? నాకు కోపం రాకముందే చెప్పేయండి, లేకపోతే నా బామ్మర్దిని తగా చేసిన తగా కోరి ఎదవని సెంటర్లో నిలబెట్టి ఆడమగా తేడా చూడకుండా చడుగుడు చడుగుడు. నీ డ్రామా యాక్టింగ్ ఆపు. ఆపేసా. సిగ్గు లేకపోతే సరే, నువ్వు నీ కొడుకు కలిసి ఊళ్ళో నా పరువు తీస్తున్నారు. నా అక్కను కట్టబెట్టిన పాపానికి బట్టకి తిండికి నెలలా ఇస్తూనే ఉన్నాగా నా సొమ్ము తిని నాకే ద్రోహం చేస్తారా? మీలాంటి విశ్వాసం లేని కుక్కల్ని ఏం చేసినా తప్పులేదు. బామ్మర్దే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీ ఇంటికి అల్లుండే కాదు, రేపో మాపో నీ కాబోయే మామని. అది మర్చిపోయి ఓ రెచ్చిపోతున్నావు. ఎదవది 10,000 రూపాయల కోసం ఎంతమంది పనోళ్ల ముందు నా పరువు తీస్తావా? నా కూతురు నీ పెళ్ళవద్దు కదా, ఆ పనిచ చూపిస్తా నా పవర్ ఏంటో. ఏంటని అర్థొస్తున్నావా? తప్పగా ఎంత ధైర్యం! ప్రెసిడెంట్ గారు ముందే శపథం చేసి వెళ్తున్నాడు. అది సరే, ఇప్పుడే ఇన్ని వేసాలు ఎత్తన్నాడంటే రేపు నిజంగా తమరు ఆయన కూతురు మెళ్ళలో తాళి కడితే ఇంకెంత చేస్తాడో. బాబు, మీ ఉప్పుదన్న విశ్వాసంతో చెప్తున్నాం. తమరు ఆయన ఇంటి అల్లుడైతే మీ పరువే కాదు, మన ఊరి పరువే గంగలో కలిసిపోద్ది. ఆలోచనతో నాన్న నాన్న, దుర్గ సముద్ర ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? ఎందుకు వస్తున్నారబ్బా? రండి బాబు రండి. గాలి లేని వల్ల ఏంటి బాబు ఇలా వచ్చారు? గేదెలు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయా? అయ్యేం మొక్కరు గుట్లు కదే మంచిగానే. నేను వచ్చింది గేదెల గురించి కాదు. మరి మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమని చెప్పారుగా, చూశాను. ఎక్కడ బాబు కుర్రాడు? ఇక్కడే ఉన్నాడు. ఓ, ఎంట పెట్టుకుని వచ్చేసారనమాట. మరి చెప్పరేం బాబు, ఉండండి కుర్రాడిని పిలుస్తాను. బయట ఎవరు లేరు బాబు. పెళ్లి కొడుకుని కళ్ళ ముందు పెట్టుకుని బయటికి వెతికితే ఎలా కనిపిస్తాడండి? ఏంటి బాబు తమరంటున్నది? అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి నేనే పెళ్లి చేసుకుంటాను. బాబు తమరు
నా కూతుర్ని పెళ్ళ వద్దు బాబు, వద్దు. ఇది కుదిరే పని కాదు బాబు. మీ అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ? తమ పొలంలో గడ్డి పోసుపత్రులు బాబు అయ్యి, మీతో నాకు బియ్యం. సత్య గారు, నేను ఆస్తుల గురించి అంతస్తుల గురించి ఆలోచించి ఈ నిర్ణయానికి రాలేదు. మీ మనస్సుల్ని, మీ మంచితనాన్ని అనుభవంతో అర్థం చేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాను. మీ అమ్మాయి నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. అంతకంటే ముందు మీరు మీ మంచితనం నాకు నచ్చాయి. మీరు ఒప్పుకుంటే ఈ నెలలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఏమంటారు? తొందరేం లేదు, ఆలోచించి చెప్పండి. ఆలోచన? ఏం ఆలోచించమంటారు బాబు? బాబు, నేను ఎందుకు పుట్టారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం మా కోసమే పుట్టి మనిషి రూపంలో ఉన్న దేవుడు బాబు. మీరు పెద్దవారు, ఆశీర్వదించాలే కానీ నమస్కరించకూడదు. ఇంతకీ ఈ పెళ్లి మీ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కోండి. నేను వెళ్ళి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. వస్తానండి. అంత పరువు తక్కువ పని నేనేం చేయడం లేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. అది తప్పు అనుకుంటే నీ కర్మ. అవునరా, నా కర్మే. ముసలాయన పోయిన తర్వాత కూడా ఇంకా నేను బతుకున్నాను చూడు, నిజంగా నా కర్మేరా. ఏవే, విన్నావా నీ తమ్ముడు మాటలు? మన గుండెల్లో చిచ్చు పెట్టి ఎవతో లేబర్ దాని మెళ్ళలో తాలిబొట్టు కట్టి ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తాడంట. ఇంకా ఎందుకే ముడిచిదానిలాగా ఈ ఇంట్లో నిలబడ్డావు? నీ ఇంటికి నువ్వు పో, నా దారి నేను పోతున్నా. రేయ్, ఈ కాంతము శాపం ఊరికే పోదరా. నువ్వు పాడైపోటాకే వచ్చింది ఇదంతా. నా మనవరాలకి ద్రోహం చేసిన ఆ మాయలాడి మట్టి కొట్టుకుపోద్దురా, మట్టి కొట్టుకుపోద్ది. అగా ఇంకొక పాలి ఆ పాపిష్టి కొంపలో అడుగు పెట్టావంటే నిన్ను అడ్డంగా నరికి పారేస్తా. ఇయాలతో అన్ని రకాల బంధుత్వాలు కట్టు. ఆ దరిద్రుడు ఎవరు? తమరి తమ్ములుంకారు. పెళ్లి దాకా వచ్చిన తర్వాత ఇయాల నా కూతుని కాదని ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాడా? అసలు నా కూతురికి ఏం తక్కువనే? ఓ ఆడపిల్లకి తాళి కట్టే ముందు ఆ పిల్ల గురించి మాత్రమే కాదు, దాన్ని కన్నవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. సరే, నేను ఎదవని, నా కొడుకు ఎదవన్నర ఎదవ. మరి నువ్వు పతివ్రతం శిరోమణివి కదా, పైగా అక్కవి. మరి నీ ముఖం చూసేనా చేసుకుతావచ్చుగా? నా ముఖం చూసే ఇన్నాళ్ళు ఈ కుటుంబాన్ని వాడు పోషించాడు తెలుసా. నువ్వు నీ కొడుకు మనుషుల్లో మసులుకుంటే ఈ రోజు వాడిని చొక్కా పట్టుకుని నిలబెట్టి నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోరా అని అడిగుండేదాన్ని. ఇప్పుడు నేను నోరు మూసుకుని ఎందుకు తిరిగి వచ్చానో నీకు అర్థమై ఉంటే ఎప్పటికైనా బాగుపడతావు. ఒరే పోలయా, ఢిల్లీ గేదెల దగ్గర నుంచి ఒంగోలు గిత్తల దాకా దేన్నైనా అట్టా మాట్లాడి ఇట్టా తేల్చేసేవాడిని ఈ చిన్న గొడవ దాటించడానికి తెగమక పడిపోతున్నానేట్రా? దీని గురించి తికమక పడేదేందిరా? నీ పెళ్ళైనాక మొదటి రాత్రి ఏం ఏర్పాటు చేశారో నీకు తెలవదు? నాకేం తెలుసురా. నా పెళ్లి రోజు పెళ్ళామెళ్ళలో తాలి కట్టారనే సంబరంలో కూర్చున్న చోట కూర్చోకుండా, నుంచున్న చోట నుంచోకుండా ఒకటే పరుగులు. సందేల కాడ ఏ నీళ్లతో స్నానం చేసేసరికి మత్తుగా ఒకటే నిద్ర. మర్నాడు పొద్దున్న గాని తెలివి రాలేదు. రాత్రి ఏం జరిగింది నాకేం తెలుసు. మొదటి రాత్రి అంటే ఎవరైనా పూలు, పళ్ళు, ఆకు, ఒక్క పెడతారు. మీ నాన్నేమిటి చక్రాలు, పప్పుండలు, బొరుగు ముద్దలు ఇవన్నీ పెట్టాడు. మొత్తానికి ఒక చిన్న సైజు కిళ్ళి కొట్టే ఏర్పాటు చేశాడు. మా నాన్నకు అవంటే చాలా ఇష్టం, అందుకే అవన్నీ పెట్టాడు. అన్నట్టు మీ నాన్నకి సేమియా ఐస్ అంటే చాలా ఇష్టం కదా?
అది పెట్టలేదు. ఆ సీసాలో ఉన్నవన్నీ అవేనండి, కాకపోతే కరిగిపోయి పుల్లనే మిగిలాయి. మొత్తానికి ఆ దేవుడు నాకు ఒక గమ్మత్తైన మావగారిని ఇచ్చాడు. అమ్మ దుర్గమ్మ తల్లి, అన్ని సవ్యంగా జరిగేలా చూడమ్మా. అరే నా మతి మరి మండ కిలీలు ఇవ్వలేదే. ఇప్పుడు పిలవకూడదు, తప్పు. పొద్దునే రే పోలిగే ఇట్రా. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నేను ఎలా కనపడుతున్నానని ముందుగా ఒక మాట అయినా చెప్పకుండా ఇరిగిపోయిన మంచాన్ని నా ముఖాన్ని కొట్టేసి అల్లు గారి ముందు నా పరువు తీస్తావు నువ్వు. ఇదిగో సత్యో, జాగ్రత్తగా మాట్లాడు. మంచం పట్టుకెళ్ళేటప్పుడు గట్టిగానే ఉంది, నీ ఎల్లుడే మరతగా తొక్కేసి ఇరిసేశాడు. ఏంట్రా వాగుతున్నా? నీ మంచాన్ని నా అల్లుడే ఎరగొట్టాడా? రే ఇప్పుడే ఇక్కడే నా అల్లుడు గారి ముందే నీ సంగతి తేల్చేస్తాను, నీ అంతు చూసేస్తాను. ఏందయ్యా నువ్వు చూసేదే? చూసుకుందామా? చూసుకుందాం. చూసుకుందామా? చూసుకుందాం. చూసుకుందామా? చూసుకుందాము. ఏడు కొట్టినాయలా నీకు తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. నోటుకొచ్చినట్టు అలా వాగుతావు అంటే సత్య సత్యం ఒప్పుకోడు. అసలు మంచాలు ఎరగొట్టడానికి అల్లుడు గారు ఏమన్నా పైలుమనా చెప్పు? నానా నువ్వు లోపలికి రా. వీడి సంగతి తర్వాత చూస్తాను. రే పోలిగే, ఈ సత్తి అంటే ఉత్తుల్లిపోయి కాదురా, ఎల్లుల్లిపోయి. అల్లుడు గారు ఉన్నారు కాబట్టి బతికిపోయావు. అమ్మయ్యా బతికాం. ఇంకాసేపు ఉంటే మీ నాన్న ఈ మంచం గురించి పెద్ద పంచాయతీ మీటింగ్ పెట్టేలా ఉన్నాడు. అవును, ఇంతకీ ఆ మంచం విరిగే ఉందా, మనం ఎరగొట్టామా? మంచం విరిచేసింది తవరే కదా బాబు. చూడండి, మీ అభిమాన టూరింగ్ ప్యారిస్ లో లంకేశ్వరుడు దీపావళి కానుక. లంకేశ్వరుడు చిరంజీవి నటించిన లంకేశ్వరుడు దీపావళి కానుక. లంకేశ్వరుడు సరికొత్త కాపీ లంకేశ్వరుడు. అల్లుడు గారు మీరు బయలుదేరండి, నీ వెనకాల పరిగెత్తుడు వస్తాను. ఎందుకు మావగారు? సర్దు కూతురే సరిపోతుంది. లక్ష్మి కొంచెం ముందు జరుగు. మీరు ఎక్కడ? దీని మీద ముగ్గురు కూడా ఎక్కొచ్చా? ఓ ఇది బుల్లెట్ మావగారు. ఇదే ఖాయం చేసుకుందాం అయితే. రే పోలిగే, ఏంటి సత్తయ్య? నేను అల్లుడు గారితో మోటార్ బైకుల మీద సినిమా కడుతున్నాను. ఇల్లు జాగ్రత్త, ఎవరు లేరు. మీరు కాళ్ళు పెడల మీద పెట్టుకోండి మావగారు. అమ్మో, కాలు చక్రం కూడా చక్రం సిక్కొద్ది. నాకు ఇది హాయిగా ఉంది. పనవని జాగ్రత్త. రే ఇల్లు జాగ్రత్త. సరే సరే, మా గట్టిగా పెడుతున్నాను. జనం ఎక్కువగా టికెట్లు దొరుకుతాయా? చిరంజీవి సినిమా ఊరికే దొరుకుతాయండి, మనం దొరికించుకోవాలి. మీరు ఇక్కడ ఉండే నేవళి తీసుకో. దీనికి చాలా ట్రిక్కులు ఉన్నాయి అల్లుడు గారు, మీ వల్ల కాదు కానీ నేను తెస్తానండి. తమ్ముడు తమ్ముడు అల్లుడు గారు వచ్చారు. అరే ఏడి మీ నాన్న తల కూడా కనిపిస్తుంది. చెప్పులు చొక్కా. ఏమయ్యా పెద్దయినా, నీకు అసలు గుర్తుందా? కుర్రోళ్ళం మార్కెట్ ఇక్కడ దూరం కలిసి వస్తుంటే నీ వల్ల ఏమవుతాయా? పోవతులకే. చెప్తే విను, ఎందుకు లేని పని గొడవ? పదేళ్ళు సినిమా రేపు చూద్దాంలేండి. ఈ జనంలో మనకి టికెట్లు దొరకమావు గారు. టికెట్ దొరకవా? ఎంత మంది జనం ఉన్నా సరే దూసుకెళ్ళి టికెట్లు తీసుకురావడంలో చిన్నప్పటి నుంచి మనం ఫస్ట్. ఇక టికెట్లే. అదేంటి రెండు తెచ్చారు, మీరు రారా? హాయిగా మీరిద్దరు సిలకా గోరింకలా వెళ్ళండి బాబు. నేనెందుకు, నేను ఇంటి దగ్గర ఉంటాను. పదండి బొమ్మ అడిపోతే. అది వెళ్ళండి వెళ్ళండి. తప్పుకోమ్మని వాళ్ళు ఏమవుద్ది. ఇదిగా అల్లుడి గారికి సెలవు చేద్దాన్ని బొమ్మడాలు తీసుకొచ్చాను. దీని ఎగిరిచే. ఇందులో పిత్తపరిగలు ఉన్నాయి, అవి పులిచి లే. ఇదిగా అల్లుడి గారు మీరు సరిగ్గా తూర్పు తిరిగి కూర్చోండి, నా ఎదురుగ్గా. అయ్యో అమ్మో, మావగారు మావగారు, అయ్యో బాబు, మెలిగా మావగారు, మావగారు, మావగారు.
ఏంటండి నా తల ఏమైనా తబలా అనుకున్నారా? ఎలా పెడ వాయించేస్తున్నారు? అబ్బా ఉండండి అల్లుడు గారు, ఈ మాత్రం దెబ్బలు పడితే తప్ప నూనె లోపలికి దిగి ఏడి బయటికి రాదు. అల్లుడు గారు ఏం పర్లేదు, ఏం బయలేదు, ఏం పర్లేదు. లేవండి, మీరు స్నానం చేయండి. అమ్మాయి అల్లుడు గారు నీళ్ళు పెట్టమ్మా, లేకండి. ఏం పర్లేదు, మీరు తినగలండి. అల్లుడు గారు మీరు తినగలండి. వెళ్ళాలనే ఉంది కానీ కుదరడం లేదే. ఏం తేడా వచ్చిందా? ఉండండి, ఇంకోసారి ఇచ్చినట్టు సరిగిపోతే. ఉండండి ఉండండి ఉండండి. సర్దుకుంది. ఎక్కడ తేడా వచ్చింది? సత్తయ్య ఏం పొలయ్య, పని అయిందా? లేదు సత్తయ్య, పండుగ రోజులు కదా, ఎవరి దగ్గర లేదన్నారు. అదేంటి పొలయ్య, చివరి నిమిషం రిటర్న్ చేసావు, ఇప్పుడు ఎలాగా? నన్ను ఏం చేయమంటావు చెప్పు, వస్తాను. ఏమిటి నన్ను అలా ఉన్నావు? ఏముందమ్మా, మామూలు డబ్బులు దొరకలేదు. ఇప్పుడు డబ్బెందుకో? ఎందుకేమిటమ్మా, అల్లుడు గారికి కాళ్ళు కడిగి నేనిచ్చానే తప్ప కానీ కట్నం కూడా ఇవ్వలేదు. కనీసం ఈ తొలి పండక్కి ఓ చేత గొడ్డలు, ఓ చిన్న ఉంగరం అన్నా ఇవ్వకపోతే ఏం బాగుంటుందమ్మా? నువ్వేం బాధపడకు నాన్న, మన పరిస్థితి తెలిసి ఆయనే అన్నీ తీసుకొచ్చారా. అదేమిటమ్మా, మనం పెట్టాల్సిన ఖర్చు ఆయన పెట్టమేంటి? ఈ సంగతి ఊళ్ళో నలుగురికి తెలిస్తే చిన్నతనంగా ఉండదు. ఎవరు మావగారు ఆ నలుగురు? ఆ నలుగురు చెప్తేనే నేను లక్ష్మి వెళ్ళ తాళి కట్టానా? అల్లుడికి మావగారే మర్యాద చేయలేం లేదు, అల్లుడు కూడా చేయొచ్చు. లక్ష్మి పెళ్లి తీసిరా. మావగారు ఎలా ఉంది? నచ్చిందే? నాకు నచ్చింది బంగారు పుంగరం కాదు బాబు, బంగారం కంటే గొప్పదైన మీ మనసు. అమ్మతోడు. ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా, నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడదెవరితో చూపించావు, అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రస్సా? అదేదో తెలియదు గానీ అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా, తుడుచుకుని ఎక్కడ పెట్టానే. ఇదిగో. థ్యాంక్స్ అన్నా, ఇదే నా డ్రెస్. అది నీ డ్రస్సా? నా గోసి. నీ ఎవరే దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. రా లక్ష్మి. ఎవర్రా దిగే ఎదవన్నారు ఎదవా? మీ అల్లుడు గారి మామగారై ఉంటాడు. ఏమండే పెళ్ళాం గారు, గేదె విరోధం దూడ సొంతం అన్నట్టు నీ తమ్ముడు నీ కూతుర్ని మోకాలతోదని నీ కాళ్ళకు మాత్రం దండం పెడతాడు. నువ్వేమో లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోయి ఆడికి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక దాన్ని ఆపుతావా? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తోడబుట్టిందనిగా దంపతులు ఆశీర్వదించాను. పెద్ద చెప్పొచ్చాడు. మావగారు అటు చూడండి, ఆ దూరంగా కనిపిస్తున్న కొండ వరకు మన పొలమే. అలా ఉంది. అంతేకాదు, ఆ రైలు గట్ట వరకు మనదే, ఆ రైలు గట్టకు అవతల ఇంకో 100 ఎకరాలు కూడా మనదే. రైలు కట్టకి అవతల మందే, రైలు కట్టకి యువతల మందే. అయితే రైలు కట్ట కూడా మందే అన్నమాట. అదేలా అవుతుందండి? అది గవర్నమెంట్ది. అదేట, ఇది చాలా అన్యాయం గారు. ఏ రూల్స్ ప్రకారం చూసినా రైలు కట్టకి అవతలదే మందే, యువతలదే మందే అయినప్పుడు రైలు కట్ట కూడా మందే కావాలి. ఇదిగో దీన్ని ఉత్తులే వదిలేయడానికి ఇల్లేదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, కోర్టుకి వెళ్ళైనా సరే మన రైలు కట్ట మనం తెచ్చేసుకోవాలి. సరే రండి. అల్లుడు గారే, ఈ సిరుగుతోడం మందే కదా? అవునండి మందే. మీరేమనుకోకపోతే ఓ చిన్న మాట అడుగుతాను. ఏమిటది? నాకు చెరుకు ముక్క తినాలని ఉంది. భలేవారండి, ఈ తోట నాది అంటే మీదే కదా, మీ తోటలో మీరు మొహమాట పడతారేంటి? ఉండండి.
మావగారా తీసుకోండి. 4 రోజులు ఉండమంటే అక్కడ ఏదో అర్జెంట్ రాజకార్యాలు ఉన్నట్టు హడావుడి చేస్తున్నావు. ఏదైనా అనుకుంటే అయ్యేదాకా వదలవు కదా. ఇదిగో ఈ హార్లిక్స్ తీసుకెళ్లి రోజు పాలల్లో కలిపి తాగు. ఆ పిండిని చూస్తేనే రోగిష్టోడు గుర్తుకొస్తారు. ఇవన్నీ నాకు ఎందుకమ్మా? అబ్బా ఒంటికి మంచి తీసుకెళ్ళి నాన్న. అన్నట్టు పశువులు సంతలు అంటూ ఊరికి ఎండను పడి తిరక్కు. ఒంట్లో నలతగా ఉంటే పోలేమవుతా కబుర్చే. సరేనా? సరేనా? సరేనమ్మా. కనీసం వారానికి 2 సార్లైనా వచ్చేళ్ళాలి. నేను మాత్రం రాకుండా ఎలా ఉంటానమ్మా? నాకు మాత్రం నేను చూడాలని ఉండదు. అది కాదు అల్లుడు గారు, కొంచెం నా మాట ఏంటంటే. నేనేం విన్నా. ఈ అల్లుడి మీద మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా ఇక్కడే ఉండండి, లేదా మీ ఇష్టం. అదేంటమ్మా అల్లుడు గారు అంత మాట అనేసారు? ఇప్పుడు ఏం చేయను? ఏం చేస్తావు? అల్లుడు గారి మీద గౌరవం ఉంది కాబట్టి ఇక్కడే ఉండు. సరే కానివ్వండి. అల్లుడు గారి మాట కాదు, నేను మాత్రం ఏం చేయగలను? రేపు తోటంతా పురుగు మందు కొట్టాలి. అట్టగనయ్యా. మర్చిపోకండి. సరేనయ్యా. మావగారు ఏమిటిది? పని చేయడానికి మనుషులు ఉన్నారుగా, ముందు బయటికి రండి. రమ్మంటుంటే అనవసరంగా ఎండలో ఎందుకు కష్టపడతారు? ఈ ఎండ ఈ కష్టం నాకేం కొత్త కాదు అల్లుడు గారు. పైగా మన పొలం మనం నడుంగట్టి పని చేస్తేనే ఆనందంగా ఉంటది. ముందు మీరు వెళ్ళండి. రే మళ్ళీ మోటార్ ఏంట్రా? తమరు ముందు బయలుదేరండి. సరే మీ ఇష్టం. రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? కడుపులో గడబడగా ఉంటాను. రాయుడు గారి తోట దాకా వెళ్ళి వస్తున్నానయ్యా. రాయుడు గారు తోట దాకా వెళ్ళి వస్తున్నావా? బుద్ధుందా నీకు? అసలు నీకు బుద్ధి ఉందిరా? పనిచేసేదేమో అల్లుడు గారి పొలంలోనా, మెక్కేదేమో అల్లుడు గారి కూడా. దేవుడిచ్చిన నికాసైన ఎరువు తీసుకెళ్లి వేసేది రాయుడు గారి తోటలోనా? రే నువ్వు వేసిన ఎరువు మన తోటలో వేస్తే చెరుగ్గళ్ళు జెండా కర్రలో ఎదిగాయిరా. ఇదిగా మీ అందరికి ఇదే చెప్తున్నాను. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే 1 అయినా సరే 2 అయినా సరే మన పొలంలోనే మన తోటలో ఇయ్యాల్సిందే. ఏదైనా తేడా వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇది ఆడంగులా మీకేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు కూడా ఇదే మాట. వినపడిందా? పని చేయండి. కొట్టడం కదే సంపేయాలి. మొగుణ్ణి మగాణ్ణి నన్ను నిలదీసి అడుగుతావా? నిన్ను అబ్బా నా కూతురు అడ్డుపడింది కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే సొంత పెళ్ళామని కూడా చూడకుండా నరికి పారేసావండి. అసలు నీ సంగతి ఇప్పుడు కాదులే, రేత్రికి మందేసుకొచ్చి చెబుతా. పిన్ని పిన్ని నువ్వా లక్ష్మి? రామ్మా కూర్చో. పిన్ని మీరేం అనుకోకుండా ఇవి తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? అదేంటి పిన్ని, కష్టాల్లోనే కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. పైగా అది మీకు పర ఇల్లా, మీ సొంత తమ్ముడిల్లా. అక్కడ ఉన్నవన్నీ మీ సొంతమే. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర దాచారో నా మీద ఒట్టే. తీసుకోండి. వద్దమ్మా, ఇంతకు ముందంటే మా కుటుంబాన్ని కూడా వాడే పోషించేవాడు. అది వేరు. ఇప్పుడు అలా చేస్తే చూసే వాళ్ళకి బాగుండదు. అదేమిటి పిన్ని, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మీ బంధాలు తెగిపోతాయా? ఇదే మీ కూతురైతే నేను ఈ మాట అనగలరా? పిన్ని, నేను తల్లి లేని పిల్లను. నిన్ను మా అమ్మలా అనుకునిస్తున్నాను. కాదనకు. తీసుకోండి. రాణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఏమి నా బతుకుల నిప్పులు పోసించాలక మళ్ళీ మాకు భిక్ష వేసి మమ్మల్ని అవమానిస్తావా? వదిలేమ్మా, ఇది చస్తే గానీ నాకు శాంతి లేదు. దీనివల్లే నన్నెంతో ప్రేమగా చూసే నా మావయ్య నాకు కాకుండా పోయాడు. ఈ మాయిలాడే దీని బాబా బ్రోకర్ గాడు మావయ్యను వల్ల వేసుకుని నా జీవితం నాశనం చేసేశారు. చూడండి, నన్నేమేనాను కానీ మా నాన్నంటే మాత్రం నేను ఓర్చుకోలేను. బుద్ధంతా లేదని లోపలికి పద. వదిలేమ్మా. లోపలికి పద. లక్ష్మి, నన్ను క్షమించమ్మా. లక్ష్మి, లక్ష్మి. ఏమిటండి? రాణి నేను కొట్టిందా? అది కాదండి. నీ సంజయ్ నాకు అక్కర్లేదు. నా మీద ప్రమాణం చేసి చెప్పు, అది నేను కొట్టిందా లేదా? ఏమిటండి మీరు కూడా? ఏదో చిన్నపిల్ల ఆవేశంలో తెలియక చేసుకుంది. అదెవరు నిన్ను కొట్టడానికి? ఒళ్ళు పొగరికి కాకపోతే నా భార్యను కొట్టడానికి దానికి ఎంత ధైర్యం? లక్ష్మి, ఆ అమ్మాయి స్థానంలో నేను అదే పని చేస్తాను. లక్ష్మి, అవునండి,
మన పెళ్లి 6 నెలలు కూడా కాలేదు. నేనే మిమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేకపోతున్నానే. అలాంటిది చిన్నప్పటి నుంచి మీతో పెరిగి మీతో తిరిగి మీతోనే బతుకు పంచుకోవాలని ఆశపడ్డ అమ్మాయి మనసు తన స్థానంలో ఊరు పేరు లేని పరాయిదాన్ని నేనొచ్చేసరికి తట్టుకోలేక ఆవేశపడింది. మీకు తెలియదండి, మన పెళ్ళయ్యాక ఈ ఇంటి నుంచి వాళ్ళు మునుపట్ల ఏ సాయం పొందలేకపోతున్నారు. ఒక్క పూట గడవడమే కష్టంగా ఉంది. ఊళ్ళో నలుగురు నా వల్లే మీరు వాళ్ళని చూడడం మానేశారని, నేనొచ్చి మీ అక్క తమ్ముడు బంధాన్ని చెడగొట్టి ఆ కుటుంబాన్ని బచారు పాలు చేశానని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పెళ్లికి ముందు మీరు వాళ్ళని ఎలా చూసేవారో ఇప్పుడు అలాగే చూడండి. ఆ పిల్లని ఎలాగైనా ఒప్పించి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. అది మీ బాధ్యత. ఆహా సరే, ఇంకా ఏమేం చేయాలో చెప్పండి. అడిగారు కనుక చెప్తున్నాను. మీ అమ్మగారు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. మా అమ్మని ఇక్కడికి తీసుకొస్తే రాగానే ఆడపుల్ల నీ మీద పడుతుంది తెలుసా? ఏ అత్తగారి చేతిలో కష్టాలు పడాలని ఆశగా ఉందా? పెద్దవిడ 4 మాటలంటే నష్టమేం లేదు. ఇల్లాలంటే పెద్దవాళ్లతో పసిపిల్లలతో కలిసి బ్రతకాలండి. చాలా తెలిసే నీకు. ఏమీ తెలియని పసిపిల్లవ అనుకున్నాను. అనుకోండి. ఇంకో 6 నెలల్లో పిల్లాన్ని ఇవ్వబోతున్నాను. అప్పుడు కూడా పసిపిల్ల అనుకుంటారా? అమ్మ దొంగ, మరి చెప్పవే. రంగమ్మా, ఏమ్మా? నువ్వు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళరా. బట్టలు నిన్ననే ఇస్తానని చెప్పి మనిషి ఇంతవరకు అయిపోలేడు. దీపావళికి ఇంకా 3 రోజులే ఉంది. ఎట్టాగూ పొలం కాడికి అన్నం తీసుకెళ్తున్నాను కదమ్మా, తిరిగి వచ్చేటప్పుడు తెస్తాను. ఈ రోజు క్యారేజ్ నేనే తీసుకెళ్తాను. ఇంత ఎండలో మీరెందుకండమ్మా? ఈ వేళ మా పెళ్లి రోజు, ఆయనకి నా చేత్తోనే అన్నం పెట్టాలి. అట్టగా? అలాగైతే మాకు మాపిటికి పప్పు అన్నం పెట్టాలి. అలాగే, నేను వెళ్తాను. అత్తగా తొందరగా కానివ్వండి, అన్న టైం అవుతుంది. అయిపోయిందయ్యా, ఇక బాంబు పెట్టడమే. ఎంతసేపు పెడతారా? తొందరగా పెట్టేసి రండి. రండి గారు. నర్సిగా ఆ బాంబు జాగ్రత్తగా అందుకునే ఆ గోతులో పెట్టేసే, పైన మట్టి కప్పేసి బరువు పెట్టరా. తొందర రండి. అయ్యా ముట్టించాను, దూరంగా పదండి. బాగా ముట్టించాను, అందరూ షెడ్ రండి రండి. ఆ దూరంగా వస్తుంది మన లక్ష్మి కదా. లక్ష్మి రావద్దు. అమ్మా బాంబు పెట్టారు. మావయ్య గారు బండి తీసుకురండి, హాస్పిటల్కి వెళ్ళాలి. లక్ష్మి లక్ష్మి ఎక్కడికి తీసుకెళ్ళదు. ఒకసారి కిందకి తెచ్చండి, తెచ్చండి. ఏమండి, నాకు మాట ఇస్తారా? మా నాన్న పసిపిల్లడండి. ఆయన్ని మీరే మీ బిడ్డలా చూసుకోవాలి. ఏమండి, మా నాన్న లక్ష్మి
అత్తమ్మా, నువ్వా? నువ్వింకా బతికే ఉన్నావా? వాసిని, ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కనో హరి అని ఉంటావని. పోయిరా నీ నోట్లో నిప్పులు పోయ్యా ఆపసగనం పక్షి. ఎంతసేపు చావులు గొడవే. అమ్మాయి అమ్మాయి ఎక్కడే? అమ్మా వచ్చావా? చూసావా అమ్మా తమ్ముడికి ఎంత అన్యాయం జరిగిందో? అత్తమ్మా, దాని మాటలు నువ్వేమీ పట్టించుకోబాక. ఎలాగైనా నా కూతుర్ని నీ కోడలుగా చెయ్యాలి, అంతే కదా. నాకు వదిలి. అయినా ఎన్నాళ్ళు నువ్వు లేకపోవడం చేత మమ్మల్ని ఆదుకునే దిక్కు లేక ఉన్నవన్నీ తాకట్టు పెట్టుకుని తిని చివరికి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాం. చూడు నేను ఎలా సిక్కిపోయాను. అవును, నువ్వేంటి ఓ 10 కేజీలు లావెక్కినట్టున్నావు? ఏ ఊళ్ళో ఏ హోటల్లో భోజనం? అర్రే, గాజంత టైట్ అయిపోయిందంటే లూజ్ చేసుకొస్తాను. నీ కుక్క బుద్ధి బాధించుకున్నావు కాదు. ముందా గొడ్డ అమ్ముకునే వాడిని అవతలకు పంపించే మార్గం చూడు, తర్వాత నీ సంగతి నేను ఆలోచిస్తాను. ఈ క్షణం నుంచి నేను ఆ పని మీదే ఉంటా. ఉండు. అయ్యో అయ్యో, సామానంతా పారేస్తున్నారేమిటాయా? ఆగండియా, ఆగండి. అసలు మీరంతా ఎవరు? ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయబట్టే మేము ఎక్కడికి వెళ్తాం? అవన్నీ మమ్మల్ని అడుగుతామేంటమ్మా? ఇల్లు మాకు అమ్మింది మీ అల్లుడు, ఆయన అడగండి. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తారో? తీసుకెళ్లి బయట పారండి. ఏమిటండి ఇదంతా? మిమ్మల్ని ఏమిటి పడతలా మధ్యలో కొంచెం కష్టాల్లో ఉండి ఈ కొంపాలకు అమ్మేలే. అమ్మావా? ఎవరిని అడిగి అమ్మావు? ఎవరినో అడిగి అమ్మటం ఏంటే? కట్నం కింద మీ అమ్మ ఈ కొంప నాకు ఇచ్చింది. నా కొంప నా ఇష్టం. అమ్మా ఓ నీ నోరు పాడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఏటోకి లేకపోతే కాటోకి. ఇష్టమైన వాళ్ళు ఆతరండి, ఇష్టం లేని వాళ్ళు ఎక్కడే పడి సావండి. అల్లుడు గారు, వాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పండి. కష్టాల్లో ఉన్న మీ వాళ్ళని మీరే పట్టించుకోకపోతే ఊళ్ళో నలుగురు తప్పుగా అనుకుంటారు. మావగారు, ఏమిటి మీరు చెప్పేది? నేనే కాదు, లక్ష్యం బ్రతుకున్నా ఈ మాట చెప్పేది. రండి, పిలవండి. తొందరగా కానివ్వండిరా. అక్కయ్య, అందరూ ఇంట్లోకి రండి. పదవే, నేను రాను. ఆ ఇంటితో మనకున్న సంబంధాలు ఎప్పుడూ తెగిపోయాయి. ఎందుకు తెగిపోతాయే? మధ్యలో ఆ దరిద్ర కొట్టి శని రాబట్టి గాని, లేకపోతే ఈ పాటికాడి పెళ్ళానవయ్యి 2 బిడ్డలు తల్లివయ్యే దానివి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, మనం ఎక్కడికి పోతామే? పదండి పదండి. ఇదిగో చేసిన నిర్వాహకం చాలు గాని సామాన్ తీసుకుని లోపల తగలడు. ఈ ముసలాడు కూతురు తెచ్చింది కదా, తన దారి తను చూసుకోకుండా ఇంకా మన మీద పెత్తనం చాలా ఇస్తాడేంటారా? పెత్తనం అనే ఎంత సెట్ ప్రెసిడెంట్ గారు మామగారు కదరా. అది నోరుముండేశా. అల్లుడు, పంతులు గారిని పిలిపించు. ఎందుకో? శాంతి చేయించాలయ్యా, అప్పుడు గాని ఇంటికి పట్టిన శని వదిలిపోదు. అదేంటమ్మా, ఈ ఇంటికి పట్టిన శని దీపావళి ముందే పోయిందిగా. ఒక శని పోయింది సరేనయ్యా, ఇంకో శని ఇల్లు పట్టుకుని ఏలాడుతానే ఉందిగా. దీన్ని కూడా తరివేస్తే గాని నా కొడుకు దారికి రాడు, నా మనవరాల మెళ్ళ తాళి కట్టడు. అది నిజమేలే. ఈ శని ఎదురుకుండా తిరుగుతా ఉంటే ఇవాతో ఈ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన సత్యరాదు. అందుకే కదయ్యా నేను చెప్పేది, నా కొడుకు వచ్చే లోపల దానంతట అదే వదిలిపోతే మర్యాదగా ఉంటది. అది మరి అన్నం తినే మనుషులైతే ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. మరి మనిషికో మాట. చాలే ఆపండి. కూతురు పోయి పుట్టేడు దుఃఖంలో ఆ మనిషి ఉంటే మీ మాటలతో ఆ మనిషిని చిత్రం వచ్చేస్తారా? మీరు అసలు మనుషులా పశువులా? మళ్ళీ మాట్లాడమంటే ప్రాణాలు తీస్తా. చంపవయ్యా, చంపు. నీలాంటి వాడికి పెళ్ళాంగా బతకడం కంటే చావడం మేలు. చంపు. ఏం కూసావే నిన్ను? బాబు, అసలు వద్దు బాబు, వద్దు. నా గురించి మీరు గొడవలు పడకండి. నేను ఎక్కడున్నా మీరందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. అమ్ముతుడు గంధం గారు, అల్లుడు గారి కోసం నా ప్రాణాలనే ఇస్తానమ్మా. ఆయన సుఖానికి
నేనెప్పుడు అడ్రాను. ఈ గుమ్మానికి కట్టిన పచ్చతోరణం నా వల్లే మాడిపోతుందనుకుంటే ఇప్పుడే గుమ్మం దాటి వెళ్ళిపోతాను. వస్తానమ్మా. అగా పోయేవాడు వెట్టకపోతున్నావుగా, ఈ దరిద్రాన్ని కూడా తీసువా. ఇదిగో అత్తమ్ము, మీ అబ్బాయి వస్తాడు. ఆ బ్రోకర్ గడి విషయంలో నన్ను మాత్రం ఇరికించుకో. అక్క అన్నం పెట్టు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అక్క ఫోటో ఏమైంది? వాడేదో అడుగుతున్నాడు, జవాబు చెప్పండి. ఫోటో మీ మామగారు తీసుకెళ్లారా? మామగారు తీసుకెళ్లారా? ఎక్కడికి తీసుకెళ్లారు? అసలు మామగారు ఎక్కడ? ఏం చెప్పమంటావులే అల్లుడు, మా అందరితో కలిసి భోంచేశాడు. మరి ఉన్నట్టుండి పువ్వులే పుట్టిందో తెగులో పుట్టిందో నా 2 చేతులు పట్టుకుని నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, ఇక నుంచి నా దారి నాది, మీ దారి మీదే అని చెప్పి ఆ ఫోటో తీసుకుని మరీ వెళ్ళిపోయాడు అల్లుడు. ఇక ఆడి సంగతి మర్చిపోరా అయ్యా. నీ కష్టం సుఖం చూసుకోవటానికి మేమందరం లేము. ఎవడో దాన్ని పోయే దానిని గురించి ఎందుకురా బాధపడతావు? నీకు ఈ కష్టాలన్నీ రావటానికి కారణం ఆ దరిద్రుడే. ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడితే కన్న తల్లివని కూడా చూడరు, జాగ్రత్త. ఆయన చేతులు పట్టుకుని బతిమలాడితేనే రోడ్డు మీద పడ్డ మిమ్మల్ని ఈనాడు ఇంట్లో పెట్టుకున్నారు. అంతేకాని మీ మొహం చూసి కాదు. అట్లాంటి మంచి మనిషిని బాధ పెడతారా? అసలు మీకన్నా పశువులున్నాయి, గడ్డి పడేస్తే పాలిస్తాయి. కానీ మీరున్నారే పాలు తాగి విషయం కక్కే రాక్షసులు. చూసావా అమ్మా, నేను అల్లుడు గారి ఆనందానికి అడ్డొచ్చి చిన్నంట నా వల్ల ఇల్లు నాశనం అయిపోతుందంట. నన్నన్నా పర్వాలేదమ్మా, నిన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా అమ్మా? నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే 4 దెబ్బలు కొట్టి నన్ను పోమంటే ఎంత బాధపడేవాడు కాదమ్మా. అమ్మా చీటి తల్లి, నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను అమ్మా. అంటే లక్ష్మితో పాటే మన బంధాలన్నీ తెగిపోయాయంటారా? మర్చిపోయారా మావయ్య? లక్ష్మి చనిపోతే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళింది. కనీసం నా భార్య ఆఖరి కొరకు తెచ్చే అవకాశం కూడా నాకివ్వరా? అసలు మీ మంచి మనసు నచ్చి మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాను. మీ పేద అమాయకత్వాన్ని ఆదుకోవాలని మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది మీకు తెలుసు. శాపము పాపము లక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా నాకు దూరం అయితే నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి చెప్పండి మావయ్య. అంత మాట అనకండి అల్లుడు గారు. ఈ మొండి బతుకి మిగిలినది మీరు ఒక్కరే. నేను బతుకుతున్నదే మీకోసం, మీ సంతోషం కోసం. అయితే ఇంటికి వెళ్దాం పదండి. నేను మళ్ళీ ఆ ఇంట్లో కాలు పెట్టాలంటే మీరు నాకు మాట ఇవ్వాలి. మీకోసం ఏం కావాలన్నా చేస్తాను, చెప్పండి. మీరు వెంటనే రాణమ్మని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి మీరు అనేది? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అవునల్లుడు గారు, లక్ష్మి చావు మీ బతుకి శాపం కాకూడదు. భార్యా బిడ్డలతో కలకల్లాడుతూ గడపాల్సిన ఈ వయసులో మీరు ఒంటరిగా బతకడం నేను చూడలేదు. రాణి చాలా మంచి పిల్ల. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని భర్తగా అనుకుంటుంది. వెంటనే రాణిని పెళ్లి చేసుకోండి బాబు. నేను కోరుకునేది అదే. నేనే కాదు, పైలోకంలో ఉన్న లక్ష్మి కూడా మీ ఇద్దరిని మనసారా దీవిస్తుంది. నా మాట కాదనకండి బాబు. అది కాదు మావగారు, నా మాట వినండి. నాకు ఇంకేం చెప్పొద్దు.
నిజంగా మీకు నా మీద గౌరవం అభిమానం ఉంటే వెంటనే వెళ్ళి ముహూర్తాలు పెట్టుకురండి. మీరు పెళ్లి పత్రికలతో వచ్చినప్పుడే నేను మళ్ళీ ఆ గడపలో కాలు పెట్టేది. అంతే. అమ్మతోడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలు చాలే ఊరుకోవయ్యా. ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు. అమ్మా అమ్మా, అమ్మో, నీ ఊర కుక్క బతుకు ఊగించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా, పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే. పెళ్లి పత్రికలు గుద్దించు. మావగారు రండి బాబు, ఇదిగోండి మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. అది ఇప్పుడు నా కలుడు గారు అనిపించారు. మహారాజశ్రీ పుత్తూరు సూరయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి విజయకుమారుకు శ్రీ శ్రీ సున్నం పోతరాజు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి చంద్రికారాణిని ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ బంధుమిత్రులతో విచ్చేసి వధూవరులను ఆశీర్వదింప ప్రార్థన. ఇట్లు భవదీయుడు తనయకుల సత్తయ్య. ఇదేంటి అల్లుడు గారు నా పేరు వేశారేంటి? నాకు నా ఇంటికి పెద్దవారు మీరే, అందుకే మీ పేరు వేశాను. అది కాదు అల్లుడు గారు, మీ బడి పెద్దోడు పెళ్లి పత్రికలో ఈ పేదోడి పేరు చూస్తే మీ చుట్టాలు స్నేహితులు ఈ పెళ్లికి వస్తారా? ఎవరో వస్తారని ఎవరో రావాలని నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు. మీకోసం, మీ మాట కోసం చేసుకుంటున్నాను. నాకు కావాల్సింది మీరు. అల్లుడు గారు, మీ అంత గొప్ప మనిషి ఈ జన్మలెత్తినా నేను చూడలేదు. కనీసం మీ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని మట్టి మనిషిని మీ పెళ్లికి పెద్దం చేశారు. ఈ పేద పౌరాన్ని మీ చేత్తో గుడి గోపురం ఎక్కించి గౌరవించారు. ఎంతకాలం నేను పోతే తలకొరి పెట్టడానికి ఒక కొడుకు కూడా లేడని బాధపడేవాడిని. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది బాబు. అమ్ముతోడు, ఇక నుంచి మీరు నా కలుడు కాదు, నా కొడుకు. నాకు తలకొడి పెట్టాల్సింది మీరే బాబు. బాబు, నా కలుడుగా కాదు, నా దేవుడుగా నాకు ఈ వరమే బాబు. ఈ జన్మకు నేను కోరుకునేది ఇదొక్కటే. మావగారు ఊరుకోండి, మావగారు ఊరుకోండి. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి బాబు. పిల్ల పాపలతో నూరేళ్ళు చల్లగా ఉండండి అమ్మా. పెట్టారు కొమ్మ మీద చెట్ట. పర్లేదు పర్లేదు, కూర్చోండి 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 కూర్చోండి, పర్లేదు కూర్చోండి. వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా. నాకు తెలుసన్నా, చేతిలో చెప్పుంది కదా, దాన్ని బట్టి మూసుకో. నేను వచ్చి ఎంతసేపు అయితే ఇప్పుడు అంటారా దండాలు పెట్టేది? రండి గారు రండి, మీరు చెప్పాల్సింది చెప్పండి, తర్వాత ఈసారి నేను చూసుకుంటా. చూడండి, కొన్ని ముఖ్యమైన పంచాయతీ పనుల కోసం
నేను మాటి మాటికి పట్నం వెళ్లాల్సి వస్తుంది. అందుకని నా ఆస్తిపాస్తుల వ్యవహారాలని మా మామగారికి అప్పగిస్తున్నాను. ఇక ముందు అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. తప్పగా తప్పగా తీసుకోండి మామగారు. తీసుకోండి మామగారు. వద్దల్లుడు గారు, అన్ని సంగతులు నేను దగ్గరుండి చూసుకుంటాను. ఈ తాళాల బాధ్యత నాకు వద్దు. చూడండి మామగారు, ఇది మన ఆస్తిపాస్తులకి పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. ఈ బాధ్యత ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. తీసుకోండి మామగారు. ఇక మీరు వెళ్ళి పనులు చూసుకోండి, వెళ్ళండి. నేను పట్టణం దాకా వెళ్ళొస్తాను మామగారు. ఇంకా చూస్తా నిలబడతారే, లోపల పదండి. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాన్ని. అయితే ఇయాలతో నీ లైఫ్ ఫినిష్. నీ పొట్ట కోసి వేగులు మెళ్ళేసి శరబని సెంటర్ లో డాన్స్ చేస్తారా? ఇది పరుగు అలవాటు చేసే పనేనా? నలుగురు చూస్తే అడుగుగారు కొత్త ఆయన నువ్వెవరా నాకు చెప్పడని? మర్యాద చెప్తున్నాను. ఆ తాళం చెల్లి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంటి పరమా. అడిగే అధికారం నీకు లేదు. అల్లుడు గారిని చెప్పమను, ఇస్తాను. ఊరు నాయను కొట్టేశారా దేవుడు, చంపేశారా దేవుడు. సుబ్బయ్య, వెంకయ్య, వెంకటేశ్వరరావు, రండి రండి. పక్కూరోడు వచ్చి మనూరోడు మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం కలిసి అనంత చూడాలి. ఇట్లాంటి సమయంలోనే మనందరం కలిసి కట్టుగా ఉండాలి. రండ్రా రండి. ఎవరది? ఒక్కడే నడువులు ఎరగొడుస్తా, కాళ్ళు చేస్తా, చంపేస్తా. రండ్రా. ఏంటి తాగొచ్చి గొడవ చేస్తున్నావు? అంటే తాగొచ్చి గొడవ చేస్తానా? చెచ్చి గొడవ చేయడం కోసం తాగొచ్చానయ్యా. అల్లా, నేనెవరిని? ఏ ఇంటికి అల్లుండే? నీ అక్కకి మొగుండే. రీసెంట్ గా పిల్లనిచ్చి పెళ్లి చేసిన మావని. అంటే అల్లుడు, బావ, మామ, 3 4 అంటే 3 నా గుప్పెట్లు ఉన్నాయి. బాబు, మాకు రూల్స్ తెలుసు, లా తెలుసు, చట్టం కూడా తెలుసయ్యా. అల్లుడు, కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఆస్తిలో సగం ఆడపిల్లకి ఇవ్వాలి. అంటే నీ ఆస్తిలో సగం నా పిల్లానికి, ఇంకో సగం నా కూతురికి ఇవ్వాలి. లేకపోతే ఐ గోయింగ్ హై కోర్ట్, గోయింగ్ సుప్రీం కోర్ట్, గోయింగ్ పార్లమెంట్. సరే, పార్లమెంట్కి వెళ్ళి తాళాలు అడుగు. ప్రైమ్ మినిస్టర్ కట్టకట్టేస్తాడు. తాగపోతే ఎదవా. ఈ క్షణం నుంచి ఈ సన్నాసిని ఇంట్లోకి రానిచ్చారు, అందరినీ కలిపి బయటికి గంటేస్తాను. జాగ్రత్త. అక్క, లోపలికి పద. మామగారు, లోపలికి రండి. అత్తమా, ఒరేయ్, నా అల్లుడిని లోపలికి రానివా? చచ్చినా రాని. నీకంత బాధగా ఉంటే కట్టుబట్టలతో ఇప్పుడే కాశీకి వెళ్ళిపో. పోతాన్రా. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఎవడ నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? నన్ను తంతా ముచ్చి చెప్పునా? అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది నన్ను అన్నా. నారుమ్మ ఎర్ర మట్టి పెంక. ఎన్నాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అన్నమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేసావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్ని తెలిసే నన్ను అడుగుతావరా?
అన్నా లేనా టీ తెచ్చాను. కొంటే ముస్టడవేనా నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వల్ల అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరే. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని కట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. ఇదిగో నీ రుణం ఉంచుకోను, వచ్చే జన్మలో కూడా నీకు మొగుండి పుడతా. నీ మీదొట్టు. చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీకోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను, ఇహ నా వల్ల కాదు. అన్నా రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే. చేయదా, దీనికో 50 పైసలు కలిపిస్తున్నాను, నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటని ఇక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకుండా ముఖమడా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాధ చెప్పుకుని ఎడుతావు. నేను వస్తే నీకు ఎగతాళిగా ఉందే. రేత్రిగా అరుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తా నాకు. అమ్మా నాన్న, నువ్వా ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. అల్లుడు గారు పెట్టిన కండిషన్లతో నా బతుకు ముష్టిోళ్ళ కంటే నికృష్టం అయిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, రేత్రిపూట అల్లుడి గారితో నువ్వు అలా అలా ఉన్నప్పుడు కాస్త నా గురించి రికమెండ్ చెయ్యమ్మా. ఇదిగో అట్లాంటి టైంలో ఆడాళ్ళు ఏది చెప్పినా మగవాళ్ళు వినేస్తారు, నాకు తెలుసు కదా. ఆయన నన్ను అసలు భారీగానే చూడటం లేదు. ఆయన చూపించేదేటమ్మా, నువ్వే చూపించాలి. ఇదిగో నువ్వే మీ ఆయన్ని కొంచెం అడావిడి చేసేసి నీ పరువం పవర్ చూపించు, ఆ దెబ్బతో నా పొజిషన్ మారిపోద్ది. ఇదిగో నా మాటిని ఇయ్యాల రేత్రికే నీ పవర్ మొత్తం చూపించు. ఆగండి, నాకు ముందు జవాబు చెప్పేసి బయటకు వెళ్ళండి. నలుగురు కోసం గొప్పగా తాళి కట్టి నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? పెళ్ళం అంటే దానికి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని మీకు తెలీదా? భారీగా ఈ గదిలో నేను ఏ సుఖం పొందడం లేదు, కనీసం ఈ ఇంట్లో కూడా నాకు ఏ అధికారం లేకుండా చేశారు. పవర్ పని చేయటం మొదలైంది. పూలు కొనుక్కోవాలన్నా మీ మాజీ మామగారిని అడగాల్సిన కర్మ పట్టింది. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పని వాళ్ళ వరకు ఏమీ చేత కాని ఆడది అంటూ నన్ను ఎంత హీనంగా చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందా ముసలాన్ని ఇంట్లో వచ్చి బయటకు తరిమేయండి. అన్నా పవర్ అప్పుడు కాదు, ఇప్పుడే సరిగ్గా పనిచేయటం మొదలైంది. మా మావగారి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. ఆయన ఇంటి నుంచి తరిమేయాల. నాకు తెలుసు నేను ఇలా వాగమన్నది ఎవరో, ఎందుకు వాగిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. మొదట వాళ్ళ నోళ్లు మూయిస్తే గానీ నీకు బుద్ధి రాదు, జాగ్రత్త. అన్నా పరిస్థితి చూస్తే పవర్ నేరుగా అరుగు మీదకి వచ్చేట్టుగా ఉంది, ఇంకా కూర్చొని ఉంటావా? పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, ఆరోగ్యం చెడిపోద్ది. నా మాటినరా అమ్మా. నా ఆరోగ్యం చెడిపోతే ఇప్పుడు వచ్చి నష్టమేం లేదు కానీ పో అవతలకి. అది కాదమ్మా. అమ్మ బాబోయ్, వాంతులు. పెద్దమ్మగారు, అన్నమ్మగారు, తొందరగా రండి. ఏమిటే నీ హడావుడి? మన రాణమ్మ గారు వాంతులు చేసుకుంటున్నారమ్మా. నిజమా? ఎంత చల్లటి వార్త చెప్పావే. ఏంటి అబ్బాయి? అమ్మా నీకు మునిమనోడు పుట్టపోతున్నాడే. ఏంటి రాణి తలికాపోతుందా? అమ్మా రాణి, ఇక మీదట నువ్వు అడుగు తీసి అడుగు వేయడానికి ఇల్లేదమ్మా. ఒకళ్ళకి 4 మనుషులు ఇక్కడే పెడతాను. అమ్మా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. ఇది రంగమ్మా, ఇవాళ పనులందరికీ సెలవు.
రాత్రికి అందరిని ఇక్కడికి భోజనానికి వచ్చేయమను. ఇదిగో 4 కోళ్ళు 2 మేకలు కోసి. ఆపండి. ఇప్పుడు ఏం జరిగిందని చెవి కోసం మేకలు అరుస్తూ లేనిపోని హడావుడి చేస్తున్నారు. చాలే ఊరుకోవే. ఓ శుభకార్యం అంటే ఊళ్ళో నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకోరా? ఎందుకు భోజనం? నేను చచ్చానా? మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. పెళ్ళైన మరుక్షణం నుంచి ఆయన నన్ను ఓ భార్యగా కాదు కదా, కనీసం ఓ మనిషిగా కూడా చూడటం లేదు. మీ అందరి లెక్కలోనే మేము భార్య భర్తలు, కానీ ఆ గదిలో బద్ద విరోధుల్లో బ్రతుకుతున్నాం. వచ్చినాయమ్మే నా తల్లి, మరి ఎన్నాళ్ళు నాతో చెప్పలేదేమే? ఇవాళ ఆడింటికి రాని అటో ఇటో తేల్చే. చాలే, నువ్వు నోరు మూసుకోమ్మా. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలుంటాయి. అదేదో బుద్ధి లేకుండా వాగిందని నువ్వు తలదూరిచి తాళం కొడతానంటావేంటి? చూడరాణి, వాడు ఏ పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకున్నాడో నీకు బాగా తెలుసు. ఆడదన్నాక అణుకుతో మగవాడిని మార్చుకోవాలి. వాడి మనసు మారే వరకు ఓపిక పట్టాలి. అంతేగాని ఇట్లా ఇంటి గుట్టు రచ్చగడుచుకుంటే నష్టపోయేది నువ్వేనే. ఇక చాలు ఆపు. మీరందరూ కలిసి నా గొంతు కోసారు. నా జీవితాన్ని నిలువున నాశనం చేశారు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు. అమ్మా రాణి, అల్లుడు గారు, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. అమ్మాయిని ఒంటరిగా గదిలో వదిలేసి మీరు పైకి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం వచ్చింది. అబే అది కదా మావగారు, లోపల గాలి రావట్లేదు. పెద్దోళ్ళు 1000 అబద్ధాలు ఆడినా పెళ్లి చేయమన్నారు, కానీ ఉన్న నిజాన్ని దాచిపెట్టి కాపురాలు కూల్చుకోమనలేదు. నేనింత పట్టుబట్టి మీకు పెళ్లి చేసింది మీరు సుఖపడతారని, ఆ పిల్లని కష్టపెడతారని కాదు. అసలు ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. లక్ష్మి చనిపోయినందుకు నేను బాధపడలేదా? నేను కుమిలిపోలేదా? నేను మర్చిపోలేదా? కాలంతో పాటు అందరితో కలిసి బ్రతకడం లేదా? గతాన్ని మర్చిపోకపోతే బ్రతుక్కే అర్థం లేదు. చూడు బా, లక్ష్మిని తలుచుకుంటూ మిమ్మల్ని నమ్ముకున్న రాణిని దూరం చేసుకోవడం న్యాయం కాదు. కళకళ్ళాడుతూ ఉండాల్సిన మీ కాపురాన్ని మీ చేతులతోనే కన్నీరు పాలు చేసుకోవడం ధర్మం కాదు. ఇది చూడ్డానికైనా మీరు నన్ను ఇంటికి రమ్మన్నారు. మంచితనం తప్ప మరొకటి తెలియని మీలాంటి మంచి మనిషి ఇటువంటి పని చేస్తే చూసి ఈ లోకంలో ఉన్న నేనే కాదు, ఆ లోకంలో ఉన్న లక్ష్మి కూడా తట్టుకోలేదు. లక్ష్మి రాణి నాకిద్దరూ సమానమే. కూతురు లాంటి రాణి కంట తడి పెడితే నేను చూడగలరా? అది కదా మావగారు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ నిమిషం నుంచి నువ్వు నా లక్ష్మిని చూసుకున్నట్టే రాణిని మారాణిలా చూసుకోవాలి. లేకపోతే నేను ఇంట్లో ఉండను, కాదు ఈ లోకంలోనే ఉండను. అమ్మతోడు అమ్మా రాణి, తీసుకోమ్మా. ఈ మీ అక్క లక్ష్మి. నువ్వు ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉండాలి. అమ్మా, నువ్వు అల్లుడు గారు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ నా లక్ష్మి నీ కడుపున పాపగా పుట్టాలి. తాతయ్య తాతయ్య అని నోరారా పిలవాలి. అదేనమ్మా తండ్రి గాని ఈ తండ్రి కోరిక. నాన్నా, ఏది ఇంకొకసారి పిలమ్మా. నాన్నా, అమ్మా, నా లక్ష్మి మళ్ళీ బ్రతికొచ్చి నా కళ్ళ ముందు నిలబడి నాన్న అని పిలుస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. అమ్మ తోడు తీసుకోమ్మా. నాన్నా, మీ మంచి మనసు ఈ రోజే నాకు అర్థమైంది. మీరు లేమ్మా. అమ్మా, తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమలే తప్ప రుణాలు ఉండకూడదమ్మా. తీసుకోమ్మా, వెళ్ళమ్మా. ఇవి లక్ష్మి అక్కవి. ఇక మీద నువ్వే వేసుకో అని
మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తానండి. ఏంటన్నది ఏముంది? రాత్రి కాకావట్లో పోరాటం తిరిగి వస్తుంటేను నీలాంటి విశ్వాసం లేని కుక్క ఎంత పడింది. కంగారులో పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి పోతరాజు, ఏళ్ళకేమైంది? మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు. ఏళ్ళదేముంది, ఏదో అయిందిలే. తమరు పని చూసుకోండి బాబు. ఏదో కాదు, ఇది అదే. ఏది? కుష్టు. ఏదో చిన్న దెబ్బ తగిలితే దాన్ని పట్టుకుని కుష్టు అంటావా? వెనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే ఉండే కదా అని వదిలేశాడు. తర్వాత కుష్టం తేలింది, ఏళ్ళు కోసేసాడు. అమ్మతోడు ఎందుకైనా మంచిది, నిన్ను ఇయాలే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అల్లుడు గారికి చెప్తాను. వస్తాను. జాగ్రత్త, ఈగల వాళ్తా. అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా. ఈడు నాకు కుష్టు ముష్టు అని ఏవేవో అల్లుడి గారికి చెప్పి ఈ ఊరు నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. చూడన్నా, ఓ ముష్టోడిగా చెప్తున్నాను, ఎందుకో నా కంటికి కూడా ఇది కుష్టిలాగే కనపడాలి. నాన్నా, ఏంటమ్మా? నిన్ను కాదు నాన్నా. ఏమ్మా? అన్నానికి ఇంటికి వస్తావా పొలానికి పంపించినా? పొలానికే పంపించమ్మా. అలాగే. అన్నా, ఇది చేతులు దాపు. మామ పోస్టు పాయే, మొగుడు పోస్టు పాయే, ఇప్పుడు నాన్న పోస్టు పాయే. అందుకని నా పోస్ట్ ఇస్తాను, తీసుకోపో. ఏం కూర్చోరా నిన్ను. అదయ్యా, ఎవరు మోటార్ కార్లు వచ్చారో సంగతి ఎందుకు కనుక్కొచ్చదా? నీకెందుకు లేరా, పెద్దోళ్ళ విషయం. నేను మాట్లాడొస్తాను, మీరు పని కానివ్వండి. నమస్కారం బాబు. నమస్కారం. తమకు ఎవరు కావాలండి? మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ? తమరెవరండి? మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాం. ప్రెసిడెంట్ గారితో చెరుకు రేటు మాట్లాడుకుని 50,000 అడ్వాన్స్ ఇచ్చి పోదామని వచ్చాం. అలాగండి. పేషెంట్ గారు పట్నం వెళ్ళారండి, సాయంత్రం దాకా రారు. అరే మరి ఇప్పుడు ఎలా? ఏం పర్లేదండి, ఎవరంతా నాతో మాట్లాడండి. అయ్యి బాబు, నేనే పరాయండి కదండి, పేషెంట్ గారికి స్వయానా మామగారినండి. పారిపోతున్నారు? ఏం లేదురా, చెరుకు కొనడానికి వచ్చాం అన్నారు. సరే రేటు మాట్లాడుకుందామండి అన్నాను. పేషెంట్ గారు కావాలి అన్నారు. అక్కర్లేదండి, నేను పేషెంట్ గారి మామగారిని, నాతోటే మాట్లాడండి అన్నాను. ఓ పట్టానేనరా, తెక్కలోళ్ళలాగా ఉన్నారు. తిక్కలో లాలు కాదు మీరు. ఏంటో నువ్వు ఆగేది? మరి లేకపోతే ఏందండి, ప్రెసిడెంట్ మంగారంటే ఎలా ఉండాలి? ఓ మంచి పొట్టు పంచోడు కట్టి సిల్క్ తో ఒకటి తొడిగి టీవీగా రొమ్మిరుసుకుని తిరగాలి. అప్పుడు ప్రెసిడెంట్ మంగారంటే చచ్చినట్టు నమ్మేవాళ్ళు. అంతేగాని పాత పోసాడు పెట్టుకుని నేను ప్రెసిడెంట్ మాంగారిని, నేను ప్రెసిడెంట్ మాంగారిని అంటే ఏ యాదవ్ నమ్ముతాడు? ఓ చెల్లేసే, ఈ గోసి మనకి ఇప్పుడు వచ్చింది కాదు, మనం పుట్టినప్పటి నుంచి ఉంది. మనం పొలంలో కాలెట్టామంటే గోసి బిగించాల్సిందే. ఇది వరకంటే గోసి ఎట్టినా లేకపోతే అది ఓడ తీసేసినా ఎవ్వడు అడగడు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు గారికి మావ గారు కదా, ఆ దర్జా చూపించకపోతే మీకే కాదు మీ అల్లుడి గారికి కూడా పరువు తక్కువ. అంతేనంటావా? అంతే మరి. అంతేనంటావా? అంతే. ఏంట్రో మిలిటరీ ఓట్లకు ఓట్లే బొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్న, రోజు తిని తిని పెద్దకేం సహించట్లేదు. నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా బొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేదేందన్నా, మీ అల్లుడు ఎట్టగో ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే, వెళ్ళు. అన్నా చెప్పకూడదు కూడా పొద్దు. అన్నా అడుచుడు 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 అడుచుడు. పని పాట లేకుండా అచ్చోసిన అంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు, ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. పొద్దున్నే లేచి బండి నిప్పి
ఆ బైక్ ను శుభ్రంగా తుడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసపరా ఏంట్రా ఏంటన్నా గడ్డపై మర్చేశారు? తప్పలేదమ్మా, ఆ ముతక పంచులు గోసులు పెట్టుకుని తిరుగుతుంటే అల్లుడి గారికి పరువు తక్కువ కదా, అందుకని చెప్పి పెట్టులోంచి పండగ డ్రెస్ ఉంటే తీసుకుని వేసేసుకున్నాను. ఎలా ఉంది? అద్దరిపోయిందిరానా, మిమ్మల్ని ఈ డ్రెస్ లో చూస్తే మైసూరు మహారాజాలా కనిపిస్తున్నారు. అతను ఎవరమ్మా? నాలకే గేదెలు పోకరా. నమస్కారం సార్. ఏంటయ్యా? అదే సార్, ఆ అడ్వాన్స్ ఇచ్చేద్దామని. తీసుకోండి సార్. నేను తెక్కలోడిని, పిచ్చోడిని, పాలేరోడిని, నాకెందుకు ఇస్తారా ఈ డబ్బు? వదిలేండి సార్, మేమేదో తెలియక తిక్కమక పడ్డాం. మీరు పెద్దవారు, పైగా ప్రెసిడెంట్ గారికి మామగారు. ఆ సంగతి గుడ్డలేసుకున్నా తెలిసిందా? అసలు నాకు తెలియగడుగుతాను, మీరు విలువిచ్చే తీసుకున్న గుడ్డలగా లేకపోతే మనిషికా? ఏదో తప్పు జరిగిపోయింది, డబ్బు తీసుకోండి సార్. తీసుకోండి సార్. రేపు పొద్దున వస్తే అల్లుడు గారు ఉంటారు, రేట్ అది మాట్లాడుకోండి. సరే వెళ్ళొస్తామండి. అమ్మా ఏంటన్నా? ఇదిగో ముందు 50,000 బీరోలో పెట్టు, నాకు అన్నం పెట్టి పొలానికి వెళ్ళాలి. రే, ఈ బొడ్డోడిని ఇక్కడే వదిలేసి రత్తాలు ఎక్కడికి వెళ్ళినట్టు? రత్తాలు రత్తాలు పోతరాజు, ఇక్కడేం చేస్తున్నా? అదే అచ్చంగా ఆడుకుంటున్నామయ్యా, నీకెందుకయ్యా? రత్తాలు, ఏం నువ్వు చేస్తున్న పని? నీకు బుద్ధి ఉందా? పెళ్ళయిందనివి, ఓ బిడ్డకు తల్లివి, ఇలా అడ్డదారులు దొక్కుతుంటే రేపు పొద్దున్న నీ బిడ్డ బతుకు ఏమవుద్ది? అసలు ఈ సంగతి అల్లుడు గారికి తెలిస్తే నిన్ను ఆ పోతరాజు గారిని నరికి పోగులు పెడతారు. నన్ను ఏం చేయమంటారు బాబు? నన్ను కట్టుకున్న మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ తీగతి లేని దాన్ని. పట్నం వెళ్ళి వస్తున్నారా అల్లుడు గారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరుతో అమ్మాయి పేరుతో గుళ్ళో అర్చన చేయించి వస్తూ అదిగో ఆ సీనరీ చూసి ఆగిపోయా. పెద్దోడిగా చెబుతున్నాను, ఎప్పుడు మన ఇద్దరం చూసిన విషయం ఊళ్ళో వాళ్ళు కనుక చూశారంటే మన ఇంటి పరువు మర్యాద. పరువు మర్యాదల గురించి నువ్వు కాదు మాట్లాడాల్సింది, నీ వంకర బుద్ధి నాకు బాగా తెలుసు. వెళ్ళు. అది కాదలుడు, నిజం ఇయ్యాల కాకపోయినా అల్లుడు రేపైనా బయటపడుద్ది. అమ్మయ్యా, వచ్చేసావంట్రా. నువ్వు జైలుకి వెళ్ళాక నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయిందిరా కొడక. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? నువ్వు రేపింగ్ కేసు మీద జైలుకి వెళ్ళావా? ఆ తర్వాత ఒరే కొడక, బజారు కుక్కలా అయిపోయిన నా బతుకుని నువ్వే నీ సెంట్రల్ జైలు తెలివితేటలతో నిలబెట్టాలరా. అంటే ఏంటి? ఆ సత్తిగాడి బుర్ర మీద పిచ్చ కొట్టుడు కొట్టి ఇంట్లో నుంచి బయటికి తరివేసి పవర్లన్నీ రివర్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఏంట్రా ఆలోచిస్తున్నా? నువ్వు నాకు నాన్నగానే కాదు, అసలు మనిషిగా ఎందుకు పుట్టావా అని ఆలోచిస్తున్నా. రంగా చిన్నూర్మి, అడుగు తినే స్థితికి వచ్చినా నీ బుద్ధి మారకపోబట్టే నీలాంటి ఎదవ కడుపున పుట్టి ఎదవలా పెరిగి ఎదవలా తిరిగి జైలుకి వెళ్ళాను నేను. అదే సత్తయ్య గారు లాంటి మంచి మనిషి కడుపున పుట్టుంటే మనిషిగా బతికేవాడి, ఈ ఊళ్ళో బావ పేరు నిలబెట్టేవాడి. నా కొడకరే, నువ్వు మారిపోయావురా. మారాను కాబట్టి నా తల్లి ముందు నా బావ ముందు కష్టపడి పనిచేసి మంచివాడిని నిరూపించుకోవడానికి వచ్చాను. రే యాదవా, ఏటాడుకుంటూ బతికే పులి అర్జెంటుగా ఏట మానేసి జపం చేసుకుంటుందండి అంటే ఎవరు నమ్మడరా? అలా నమ్మని రోజున ఇంత ఎంట్రీని తాగి చస్తాను. అవసరం లేదు బాబు, జీవితంలో ప్రతి మనిషి తప్పులు చేస్తానే ఉంటాడు. కానీ తప్పేదో ఒప్పేదో తెలుసుకున్నప్పుడే మనిషి మంచోడవుతాడు, జీవితాన్ని తెలుసుకుంటాడు. అట్లాంటి నన్ను ఈ ఊరు కాదు కదా, ఈ ఇల్లు కూడా ఆదరించదండి. అంతెందుకు, నేను మారాను అంటే నా బావే కాదు, నా చెల్లి కూడా నమ్మదు.
చూసారా, నేనొచ్చి ఎంతసేపు అయింది, ఎవరన్నా పలకరించారా? పొరపాటు పడుతున్నావు అన్నయ్య. నువ్వు బాగుపడాలనే మేమందరం కోరుకుంటున్నాం. రా అన్నయ్య, ఇంట్లోకి వెళదాం. వద్దులే అమ్మా. రంగా బావా, నన్ను క్షమించు బావా. లోపల పద పద. అన్నా పాయే కొడుకు చీయని పాయే. ఏంటని చూస్తున్నారు? ఒప్పండి. అప్పండయ్యా కొడుకు నన్ను ఏంటి బాబు ఇది? ఈ డబ్బు మా చెల్లి నా చేతికి చేదైన వ్యాపారం చేసుకోమందండి. తన డబ్బు వాడుకునే అర్హత హక్కు నాకు లేదని ఎంత చెప్పినా వినలేదు. పైగా ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దండి. నా చెల్లి నా మీద అభిమానంతో చేసిన ఈ సాయం ఏ అనుమానానికి దారితీస్తుందో, నా వల్ల ఆమె బ్రతుకు ఏమవుతుందోనని భయంగా ఉందండి. అందుకే ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. వద్దు బాబు, మంచిగా మారిన తోడబుట్టినోడికి ఓ చెల్లెలు సాయం చేయడంలో తప్పులేదు. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకో, కష్టపడి పైకి రా, మేమందరం సంతోషిస్తాం. నన్ను ఆశీర్వదించండి. ప్రెసిడెంట్ గారు, ఈ ఏడు పంటలు చాలా బాగా పండాయి. అందుకే అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా మామగారితో మాట్లాడి ఆయన సలహా కూడా తీసుకుని ఆయన చెప్పినట్టు చేయండి. మామగారంటే మన పోతురాజు గారేగా? చిచి కాదండి, సత్య గారు. అదేంటి బాబు, ఇది మన ఊరికి సంబంధించిన సంబరం. పక్కూరుడైన సత్యకు పెత్తనం ఇవ్వటం. ఎవరండి పక్కూరాడు? ఆయన నా సొంత మనిషి, నేను గౌరవించే మనిషి. ఉత్సవం ఆయన చేతి మీదుగానే జరగాలి. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే అదేం లేదండి, అట్టాగే కానివ్వండి. అన్నా ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను. పొలాల కాడికి తీసుకెళ్తాను. ఆ సత్యుడు పొలంలో కాపలా పెడుకున్నాడు రా. ఇదే సరైన టైం. దేనికన్నా? ఓహో, కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటారుకా? నార్మల్ చెప్పకుండా చంపడానికి. ఇక బా అన్న చంపుదాం అన్నా. కత్తితో కసక్కన పొడి చంపుతాం అన్నా. సన్నాసి కత్తితో పొడిచానుకో ఆడ అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసి నెత్తి మీద వేసానుకో క్విక్ కైక్ మనకుండా సచ్చరుకుంటాడు. తగంటావు అన్నా? అన్నా అదైతే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకుని పోదాం. ఏ అక్కడ రాళ్ళు టాకు దొరకవా? మన టైం బాగలేక దొరకపోతేనో. అది పండరా. సరే ఎత్తుకు ఎత్తుకు. రే ఇది ఎట్టుంటదిరా? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బాగానే ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, ఓ మనిషిని చంపాలంటే కనీసం అది అది కరెక్ట్. దాన్న ఇది నాయన దీన్ని నేను ఎక్కడ లేపగలరా బాబు? అన్నా నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినేందన్నా మనూరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్. వెనక లేపు ఏందన్నా, ముందు లేపు. నువ్వు కొంచెం సాయం చేయరా. జాగ్రత్త రై. ఇక పదన్నా. రేపు నెల తక్కువ నా కొడక కళ్ళ మీద వేస్తాడు రా. కాళ్ళ ముందు పదన పద. నా ఏడగా బరువు నా నెత్తిన పెట్టి నువ్వు మునుగుతాడు రా. ఏదోలే అన్నా, నీ బాధ పంచుకున్నావని. ఎవరది? ఎవరంటే మాట్లాడరా? నేనే మామగారు. ఇదేంటండి గారు ఎలపు నూరు ఇచ్చారేంటి? ఇవాళ నేను ఇక్కడే పడుకుంటాను గానీ మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పడుకోవడం ఏంటి? మళ్ళీ అమ్మాయితో ఏమన్నా? అదేం లేదు, నేను ఇంకో 3 రోజులు ఇక్కడే పడుకోవచ్చు. సర్లేండి. ఇదిగో దుప్పటి పూర్తిగా కప్పుకోండి, చలి ఎక్కువగా ఉంది. అలాగే మామగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అదిగో మంచం కింద మంచి నీళ్ళు ఉన్నాయి. అలాగే అన్నా.
జాగ్రత్త జాగ్రత్త, కింద తీసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువుంది, కిందకు చూస్తే ముందుకు పడతాను రా ముష్టి ముండా కొడక. బండ కనపడుతుంది, మనిషేడి? అన్నా అన్నా, పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అబ్బా అన్నా, కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే నీ పాడి మంచుకొక్కలని తొన్న పుత్తుల పడుకున్నాడు అన్నట్టు. తలెట్టుందో దుప్పటి తీసి చూసొద్దా? వద్దురా, లేపడుగు. అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక. నారాయణ 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 డాక్టర్ గారు, మా అల్లుడు గారు మేజర్ ఆపరేషన్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత దేవుడి దయ. భయపడాల్సిన పని లేదు, వారం రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. రంగమ్మా, అయ్యా అల్లుడు గారు హాస్పిటల్ వచ్చి ఎలా అయింది? దిష్టికి అన్నీళ్ళు గుమ్మడికాయ సిద్ధం చేసావా? అన్ని గదిలో పెట్టానయ్యా. గదిలో కాదు, వాకిట్లో పెట్టు. నువ్వు కూడా అక్కడే ఉండు. వెళ్ళు. అట్టాగేనయ్యా. మన తోటలో కూరగాయలు బాబు. వంటింట్లో పెట్టు. అరే, దోళ్ళకి మేత కూడా వేయకుండా వెళ్ళిపోయారు వీళ్ళు. రతాలు, ఏమైంది? అది అది ఆ పోతరాజు గడి పాపమేనా? అవునయ్యా, ఆ పోతరాజు కడుపులో బిడ్డకు తనకు సంబంధం లేదంటున్నాడు. ఆ ప్రెసిడెంట్ గారిని న్యాయం చెప్పమని కాళ్ళట్టుకుంటాను. ఓ పని చేస్తే తీసేస్తే అందరికీ మంచిది. మరి నా దగ్గర డబ్బు లేదు. ఓ పంచి, ఈ ఉంగురు అమ్మి తీసుకో. రత్తాలు, ఈ విషయం మనందరి మధ్య ఉండాలి. అల్లుడు గారికి అని తెలిస్తే అందరినీ చంపేస్తాడు. నీకే లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను. అమ్మతోడు. రాణి, అక్కడ కనపడుతుంది అరటి చెట్ల నీళ్ళు, అదే మా మామగారిది. మీ మామగారి ఇల్లు కాదండి, మా నాన్నగారి ఇల్లానండి. నమస్కారం పేషెంట్ గారు. ఏంటే? నాయుడు గారి పొలం సత్య గారు కొన్నారు కదండి, 50,000 ముట్టినట్టుగా చీటీ ఇచ్చారండి. అది ఇద్దామని ఊరు బయలుదేరానండి. ఎంతలో తమరు కనిపించారు. ఏమీ అనుకోకపోతే ఈ చీటీ సత్య గారికి ఇస్తారండి. పొలం కొన్నారా? ఎప్పుడు? 4 రోజులు అయిందండి. తమకు తెలవదండి? తెలుసులే, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం. మీరేమిటండి ఇలా వచ్చారు? మీతో చిన్న పని ఉంది. అబ్బా, ఇప్పుడు కాదని చెప్తున్నాడు కదండి, వినిపించుకోరేంటి? అల్లుడు గారు, మీరు ముందు లోపలికి విశ్రాంతి తీసుకోండి. అదిగా సత్య గారు, ఆ డబ్బుతో మాకు చాలా అవసరం ఉంది. లేకపోతే ఇచ్చిన డబ్బుని ఎందుకు వెనక్కి అడుగుతాం, పైగా ఈ టైంలో? కాదండి, ఆ డబ్బు బాధ్యత నాది. అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. వెళ్ళండి. పాపం వాళ్ళు ఎంతో అర్జెంట్ ఉంటే గానీ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడగరు కదా. వెళ్ళి 50,000 తీసుకురండి. డబ్బు తీసుకురండి మామగారు. అది కాదు అల్లుడు గారు, ఆ డబ్బు నాతో చెప్పకుండా దేనికైనా వాడారా? మీకు చెప్పకుండా మీ డబ్బు ఎలా వాడతాను అల్లుడు గారు? మరి ఆ డబ్బు బీరువాలోనే ఉందిగా. లేదల్లుడు గారు,
ఆ డబ్బు ఇంట్లో లేదు. ఏమిటి మావగారు మీరు అనేది? ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదంటారు, ఇంట్లోనూ లేదంటారు. ఏమిటిది? అసలు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఆ డబ్బుతో మీ ఊళ్ళో స్థలం గానీ పొలం గానీ కొనారా? చెప్పండి మావగారు. మీ అనుమతి లేనిది మీ పొలంలో చిన్న చెరుకు ముక్క కూడా తినలేని మామగారు మీకు చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెడతాడు. చెప్పండి అల్లుడు గారు. పేదోడి బతుకమ్మ అమ్మోరు సంబరానికి పశువు కుంకుమం రాసి అలంకారం చేసిన బలి పశువు సామెత అయిపోయిందమ్మా నా బతుకు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆ 50,000 ఏమైందో మీ నోటితోనే చెప్తారా చెప్పరా? చెప్పండి అన్న, ఆ 50,000 ఏమయ్యాయి? ఏం చెప్పమంటారమ్మా? ఆ 50,000 నీ అన్నకిచ్చిన నువ్వే నేనే ఇచ్చానండి అని చెప్పనప్పుడు, తీసుకున్న నీ అన్న తీసుకున్నాను అని ఒప్పుకోనప్పుడు నేనేం చెప్పగలనమ్మా? ఏంటండి మీరనేది? నేను మా అన్నయ్యకి డబ్బు ఇవ్వడం ఏంటి? దేవుడి సాక్షిగా నాకేం తెలియదండి. ఏమండి, నా తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాడికి నేను ఒక్క పైసా ఇవ్వలేదండి. బావా, నేను వ్యధం పనికి మాలిన వాడిని, కానీ నా చెల్లెలు కాపురం కూర్చేంత నీచుని కాదు బావా. ఒకసారి జైలుకి వచ్చిన పాపానికి నన్ను శాశ్వతంగా దొంగం చేయకండి. సత్యయ్య గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నిజం ఒప్పేసుకోండి. రంగా, ఇది డబ్బు ప్రశ్న కాదయ్యా, ఒక నమ్మకానికి 2 జీవితాలకి సంబంధించిన సమస్య. నా మీద దయించి ఆ రోజు నువ్వు 50,000 రూపాయలు పొలంలోకి తీసుకొచ్చి నాకు చూపించావే, ఆ విషయాన్ని అల్లుడు గారికి చెప్పు. అల్లుడు గారిని నేనేమనకుండా నేను చూసుకుంటాను. చెప్పు. చాలా నోర్మై, ఇంతవరకు పెద్ద మనిషిని ఊరుకున్నాను. నీకు అన్నం పెడుతున్న దేవుడు మా బావ, ఆయన మీద ప్రమాణం చేసి చెప్పు. నేను జైలు నుంచి తిరిగి వచ్చాక ఎప్పుడైనా ఎక్కడైనా నిన్ను కలిసానా? రంగా, సత్తయ్య గారు, రంగు బయటపడ్డా కూడా రంగ నడిపించాలని చూడకండి. ఆ 50,000 ఏం చేశారో నాకు బాగా తెలుసు. కానీ నా లక్ష్మి, ఆ లోకంలో ఉన్న నా లక్ష్మి కోసం మిమ్మల్ని వదిలేస్తున్నాను. తమరు గొప్ప మనసున్నాడు కాబట్టి వదిలేయచ్చు బాబు, కానీ పొట్టకూటి కోసం మోసపోయిన ఈ పేద ఆడది ఈయన చచ్చిన వదలదు. చెప్పే చెప్పు, నీకు జరిగిన అన్యాయం ఏమిటి చెప్పు. బాబు, ప్రెసిడెంట్ బాబు, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ పెద్ద మనిషి నాకు 50,000 పొలం కొనిస్తానని ఆశ పెట్టి నన్ను పశువులా ఆడుకుని మోసం చేశాడు బాబు. ఈయన వల్ల తల్లిని కాబోతున్నా నేను అన్యాయం చేయకండి అని ఎడితే కడుపు తీయించుకోమని ఉంగరం నా మోకారు కొట్టాడు బాబు. చూడండి బాబు, అల్లుడు గారు, ఇదంతా నాటకం. చచ్చిపోయిన నా బిడ్డ లక్ష్మి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ రత్తాలకి ఏం సంబంధం లేదు. ఈయన పెరట్లో రత్తాలకు ఉంగరం ఇస్తూ బతిమాలటం నా కళ్ళారా చూశాను, కాదని చెప్పను. నిజమే అల్లుడు గారు, ఆ ఉంగరం నేనే ఇచ్చాను. కానీ అసలు ఏం వద్దు, ఇంకేం చెప్పదు. ఆ 50,000తో మీ పేరున పొలం కొనుక్కున్నారు, కానీ మీకేం తెలియదు. భర్త వదిలేసిన ఆడదానికి కథలు చెప్పి మోసం చేశారు, కానీ మీకేం తెలియదు. నేను ఎంతో అభిమానంతో గౌరవంతో మీకు ఇచ్చిన ఉంగరాన్ని మీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఆడదాని శీలానికి వెల కట్టిచ్చేశారు. అల్లుడు గారు, నేను చెప్పి మీరు ఇంకా మాట్లాడి నీతిని నిజాయితీని నిలువునా చంపకండి. ఆ రోజున లక్ష్మి చావుతో నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఈ రోజు మీలో ఉన్న మోసం చూసి నాకు ఈ ప్రపంచం మీద నమ్మకం పోయింది. వెళ్ళండి, వెంటనే నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళండి. ఇక ఈ జన్మలో మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి. అల్లుడు గారు, అల్లుడు గారు, నా మాట ఒక్క అన్నలేదు జన్నలేదు వదలకపోతే దేవాలయం లాంటి ఇంటో మళ్ళీ ఈ చుట్టుపక్కలకు వచ్చావా ప్రాణం తీస్తాను.
ఏంటి సత్య ఇదేనా రావడం? అల్లుడు గారు బాగున్నారా? ఆసుపత్రి నుంచి వచ్చేసారనుకుంటా. ఏంటట్టాగున్నావు? ఒంటో బాగోలేదా? నాకు మాట ఇస్తారా? మా నాన్న పసిపిల్లాడండి. ఆయన్ని మీరే మీ బిడ్డలా చూసుకోవాలి. లక్ష్మి 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 అబ్బయ్య, అల్లుడు గారు, నాకే పాపం తెలియదు. నన్ను నమ్మండి అల్లుడు గారు. అమ్మతోడు. మావగారు, చూసారా, మీ మావయ్య గారిని దోషి అనడానికి మీ మనసే ఒప్పుకోవడం లేదు. ఇప్పటికైనా నా మాట వినండి. పొద్దున్నే వెళ్ళి నాన్నగారిని తీసుకురండి. నిజాలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయించండి. ఇదెక్కడ అన్యాయం అండి? మీ మాటలు నమ్మి మీరు చేసిన పాపాన్ని ఆ సత్య చేశాడని 10 మంది ముందు చెప్పాను. దానికి మీరిచ్చేది 1000 రూపాయల. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఏ చెప్పానా? ఇప్పుడే ప్రెసిడెంట్ గారితో నా కడుపులో బిడ్డకి తండ్రి మీ నాన్నని చెప్తాను. ఆ 50 ఏళ్ళు కాజేసి నాటకం నడిపింది నువ్వేనని చెప్తాను. ఈ 1000కి ఇంకో 4000 కలిపి 5000 దాని ముఖాన్ని కొట్టు. 5 పైసలు ఇవ్వను. పోనీ నా వాటాలు ఇవ్వరా? నీ వాటనా? అదెక్కడుంది? ఈ 50,000 నా కష్టాజితం. నేనెందుకు ఇవ్వాలి? ఓరి నా కొడక, ఇప్పుడు దానికి గనక డబ్బు ఇవ్వకపోయావంటే మన ఇద్దరు చరిత్ర ఊళ్ళో తంకేసి చెప్పుద్రా. నాకేం నష్టం లేదు. ఇప్పుడే ఊరు నుంచి పారిపోతాను. అగా ఒక 25,000 రూపాయలు నా చేతిలో పెట్టి మరీ కదులు, లేకపోతే అసలు దొంగ నువ్వేనని ఇప్పుడే చెప్పేస్తా అల్లుడు గారికి. నువ్వేంట్రా చెప్పేది? ఎక్కడున్నాయో తీరబడి వెళ్ళి డబ్బు. ఇంటో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టిన ఎదవల్ని ఇక్కడెందుకురా కట్టేస్తావు? తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడే. వీళ్ళ చిరుసులు పగల, వీళ్ళ మాటలిని మంచి ఆయన్ని దూరం చేసుకున్నాం. దాహం వేస్తుందన్నా. నీలాంటి నోట నీళ్లు పోసే కంటే ఎందుకులే, నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది. నువ్వేరా చేదాపా, నువ్వు దాపా. రేయ్, పంపలు కొల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. అంబాను అంబాను ఇది కంటిన్యూ చేసుకోండి. రండి బాబు రండి. ఎన్ని కట్టాలు నా గుండెల్లోనే దాచుకొని నలుగురిని నవ్విస్తుండేవాడు. పొద్దు పొడిచిన దగ్గర నుండి నిద్ర అయ్యేదాకా గలగలా మాట్లాడేవాడు. అట్లాంటిది నిన్న ఏమడిగినా నోరెత్తకుండా ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు బాబు. సీమకు కూడా అపకారం చెయ్యని మనిషి. ఎవరేమన్నారో గుండె పగిలేటంత కట్టమే వచ్చిందో, తీరా చూసేసరికి ఇది పరిస్థితి. చూడు బాబు, ఈ సత్య ప్రాణాలు పోయినా ఒప్పుకోగలడు గాని పరువు పోతే మాత్రం ఒప్పుకోలేడు. ఇక మీరు నాకు అల్లుడు కాదు, నా కొడుకు. నాకు తల కొరివి పెట్టాల్సింది మీరే బాబు.